మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభువును బట్టి విశ్వాసం ఉంచి ఆయనలో కొనసాగేటువంటి మన అందరం ఆయనలో ఉన్నటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకోవాలని ఆశపడతాం. అందుకోసమే దేవునిలో మనం కొనసాగుతూ ఉంటాం. అయితే ఆ ఆశీర్వాదాలని మనం పొందుకోవాలి అనంటే ఏం చేయాలనేది పరిశుద్ధ గ్రంథంలో మనం నేర్చుకుని ఆ వాక్యం ద్వారా మనం జీవించినప్పుడు మాత్రమే దేవుల్లో ఉన్న దీవెనల్ని మనం పొందుకోగలుగుతాం. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతూ ఇలా అంటారు కదా, ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆసక్తి మెచ్చుకునదగినదే, కానీ వారి ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు అంటారు. అంటే ఆసక్తిగా మనం భక్తి చేస్తూ ఉన్నప్పటికీ మన ఆసక్తి జ్ఞానానుసారమైంది కాకపోతే దేవునిలో ఉన్నటువంటి ఆశీర్వాదాలని మనం అనుభవించలేము. దేవుడు సిద్ధపరిచిన ఆశీర్వాదాలని మనం పొందుకోలేము. కాబట్టి మనము దేవుని వాక్యములో జ్ఞానాన్ని పొందుకొని ఆ వాక్యానుసారంగా దేవుని మాటను మనం వినగలిగినప్పుడు, ఆ వాక్యానుసారంగా జీవించగలిగినప్పుడు ఆయన సిద్ధపరిచిన దీవెనల్ని మనం పొందుకోగలుగుతాం. ఆయనలో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని మనం అనుభవించగలుగుతాం. కాబట్టి ఈరోజు ఒక విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలోంచి మనం నేర్చుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వచనాన్ని నేను చదువుతాను. ఆ దినముల యందు బాప్తిస్మిచ్చు యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచూ ఉండెను. ఈ వాక్య భాగంలో మనం చదువుతున్నట్లయితే యోదయ అరణ్యాల్లో బాప్తిస్మిచ్చేటువంటి యోహాను పరలోక రాజ్యం సమీపంగా ఉంది, మీరు మారు మనస్సు పొందండి అని ప్రకటిస్తూ ఉన్నాడు. ఈ వాక్య భాగంలో మనం గమనించవలసిన విషయాలు ఏంటంటే, పరలోక రాజ్యము ఉంది, రెండవదిగా మారు మనస్సు పొందాలి అని. ఇదే విషయాన్ని యేసుక్రీస్తు వారు ప్రకటించగా కూడా మనం పరిశుద్ధ గ్రంథంలో గమనించగలం. అదేంటంటే ఇదే మత్తయి సువార్తలో 4వ అధ్యాయము 17వ వచనాన్ని గనక మనం చదివితే, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనక మారు మనసు పొందుడి అని చెప్పుచూ ప్రకటింప మొదలుపెట్టాను. ఇదే విషయాన్ని గురించి మనం పరిశీలిస్తే అపోస్తలుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయంలో కూడా పేతురు మీరు మారు మనసు పొందండి అని ప్రకటిస్తూ ఉన్నాడు. మారు మనసు అనేది ఎంత ప్రాముఖ్యమైనటువంటి విషయమో దేవుడు మనకు చెబుతూ ఉన్నాడు. దేనికి మారు మనసు పొందాలో కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం ఇప్పుడు చదివినటువంటి వాక్యాల్లో దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. మనం గమనించవలసిన విషయం, మొట్టమొదటి విషయం, ఈ వాక్యంలో ఉన్నటువంటి విషయం ఏంటి అంటే, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మీరు మారు మనసు పొందండి. మనం మారు మనసు పొందడానికి ఒక కారణాన్ని దేవుడు ఇక్కడ చూపిస్తున్నాడు. ఒక కారణాన్ని చూపిస్తున్నాడు. ఎందుకంటే మనం మారు మనసు పొందవలసింది దేనికోసం అండి? పరలోక రాజ్యం కోసం. ఒక విషయం కోసం మనం మారాలి అంటే దాని విలువ మనకు తెలియాలి, అందులో ఉన్న ఆశీర్వాదాలు మనకు తెలియాలి, అది పొందుకోవాలన్న ఆశ మనకు కలగాలి. అప్పుడే మనము దానికోసం మనల్ని మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. కాబట్టి మనము మార్చుకోగలిగేంత దేవుని రాజ్యంలో ఏముంది, అసలు దేవుని రాజ్యం అంటే ఏంటి, అది ఎక్కడుంది, ఎలా ఉంది, అందులో ఎటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి అని తెలుసుకునేటువంటి ప్రయత్నం మొట్టమొదటిగా మనం చేద్దాం. ఆ పదాన్ని మనం గమనిస్తే పరలోక రాజ్యము అన్నాడు ఆయన. పరలోక రాజ్యము, పర అంటే వేరుగా, లోక ఈ లోకానికి వేరుగా ఉన్నటువంటి ఒక రాజ్యం సమీపంగా ఉంది అన్నాడు. ఈ లోకానికి వేరుగా ఒక రాజ్యం ఉంది అని బాప్తిస్మిచ్చు యోహాను చెప్పడం ఏంటి అంటే, ఈ లోకములో రాజ్యములు ఉన్నాయి, ఈ లోకములకు వేరుగా కూడా పరలోకంలో ఒక రాజ్యం ఉందని మనం పరిశుద్ధ గ్రంథంలో చదవగలం. మనం గనక ఇదే మత్తయి సువార్త 4వ అధ్యాయము 8వ వచనాన్ని గనక మనం చదివితే, మరల అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకుని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి. ఈ వాక్యాలు మనం ఏం చదువుతామండి? ఈ లోక రాజ్యములన్నిటినీ యేసు ప్రభుకి అపవాది చూపించాడట. ఇందాక మనం చదివింది ఏంటండి? పరలోక రాజ్యం. ఇక్కడ ఉన్న మాట ఏంటండి? ఈ లోక రాజ్యము. మనము ఈ తేడాన్ని గమనించగలిగితే, ఈ లోకములో శరీర సంబంధంగా మన మధ్యలో ఉన్నటువంటి రాజ్యాలు ఉన్నాయి, మన మధ్యలో
ఈ లోకములో ఉన్నటువంటి రాజ్యాలు ఉన్నాయి. ఈ లోకమునకు వేరుగా బయట ఈ లోకము ముగించబడిన తరువాత ఏర్పడుతున్నటువంటి రాజ్యాలు కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని మనం గమనించగలిగితే మనకు దేవుని రాజ్యం అంటే ఏంటో అర్థమవుతుంది. అయితే మొట్టమొదటిగా ఈ లోక రాజ్యం గురించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ లోక రాజ్యం గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని గనక మనం చదివితే, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 1వ అధ్యాయము 12వ వచనము మనం చదువుకుంటే అక్కడ ఏమని ఉంటుందంటే, ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుంచి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. అంటే ఈ వాక్య భాగంలో మనం ఏం చదువుతున్నామనంటే, అంధకార సంబంధమైన అధికారంలో నుంచి విడుదల చేసి తన ప్రేమ కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనల్ని చేశాడు దేవుడు అంటాడు. ఇక్కడ 2 అధికారాల గురించి, 2 రాజ్యాల గురించి ప్రభు మాట్లాడుతున్నాడు కదండి. మొదటిది ఏంటి? అంధకార సంబంధమైన అధికారం వల్ల ఏర్పడినటువంటి రాజ్యము. రెండవది దేవుని కుమారుని యొక్క రాజ్యము. దేవుని కుమారుని యొక్క రాజ్యము. ఇవి ఈ లోకానికి సంబంధించినటువంటి, ఈ లోకంలో ఉన్నటువంటి రాజ్యాల గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకని ఆ మాట అంటున్నారు అంటే, ఆ రాజ్య నివాసులుగా మనలను చేసెను అంటాడు. అంటే ఈ లోకంలో ఒక రాజ్యానికి నివాసులుగా మనల్ని ఆల్రెడీ చేసేసాడు. అంటే ఈ లోకంలో ఉన్నప్పుడే మనం అనుభవించేటువంటి రాజ్యము అని దాని అర్థం. అయితే ఈ లోకంలో మనం ద్రాక్ష తోటను గురించినటువంటి ఉపమానాన్ని గనక మనం ధ్యానం చేస్తే, ఆ తోట యజమాని కాపులకు గుత్తకిచ్చి, అంటే దాన్ని లీజుకిచ్చి, కాపు కాసే వాళ్ళకి లీజుకిచ్చి, దేశాంతరము వెళ్ళిన తర్వాత ఎవరు వచ్చినను తమ భాగం కోసం వాళ్ళు ఏం చేశారంటే, ఈ తోట మాది అని ఆ తోటని ఆక్రమించుకుని ఆ తోటను వారు ఏలుబడి చేసుకుంటూ తోట యొక్క ఫలాలను వాళ్ళు అనుభవిస్తూ ఆ తోట వాళ్ళది అని చెప్పుకుంటూ తిరిగినట్లుగా, దేవుడు ఈ భూమి మీద తన రాజ్యాన్ని జరిగించాలని అనుకున్నప్పుడు దానికోసం పరిచారకుడుగా నియమించబడినటువంటి అపవాది, అంధకార సంబంధమైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఈ రాజ్యాన్ని తన కంట్రోల్లోకి తీసుకుని ఈ రాజ్యాన్ని తనదని చెప్పుకుంటూ, అందుకే ఇందాక మనం చదివిన ఉపమానంలో ఈ లోక రాజ్య మహిమలన్నిటిని చూపించి అవి నావే, నేను నీకు ఇస్తానన్నాడు. ఈ లోకములో నాకంటూ ఒక అధికారం ఉంది, ఆ అధికారం వల్ల నేను ఒక రాజ్యాన్ని కలిగి ఉన్నానని చెప్పుకుంటూ ఆ రాజ్యంలోకి అనేకుల్ని మోసం చేసి మభ్యపెట్టి భయపెట్టి ఆ రాజ్యంలోనికి తీసుకుంటూ తాను ఒక రాజ్యాన్ని కొనసాగించుకుంటూ ఉన్నాడు. అయితే యేసు ప్రభు ద్వారాగా ఈ భూమి మీద దేవుడు ఒక రాజ్యాన్ని ఏర్పరిచారు. అందుకే తన కుమారుని యొక్క రాజ్యం నివాసులుగా చేసెను అని మనం ఇక్కడ చదువుతాం. అంటే ఈ భూమి మీద ఈ లోకములో ఉన్నటువంటి రాజ్యాలు, అంధకార సంబంధమైనటువంటి రాజ్యాలు, దేవుని కుమారుడుగా ఈ లోకంలోనికి పంపబడినటువంటి యేసుక్రీస్తు యొక్క రాజ్యం ఉన్నాయి, వేరువేరుగా ఉన్నాయి. ఇదే విషయాన్ని గురించి యేసు ప్రభుని ఒక పరిసయ్యుడు వచ్చి అడుగుతాడు కదా, దేవుని రాజ్యము ఎప్పుడు వస్తుంది అని అడుగుతాడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నారండి? దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది అని అడిగితే, దేవుని రాజ్యము ప్రత్యక్షంగా రాదు కాబట్టి ఇక్కడ ఉంది అక్కడ ఉందని చెప్పడానికి వీలు లేదు, దేవుని రాజ్యం మీ మధ్యనే ఉంది అన్నారు. అంధకార రాజ్యాలు మన మధ్యలోనే ఉన్నాయి, దేవుని రాజ్యాలు కూడా మన మధ్యలోనే ఉన్నాయి. ఆ రాజ్యము మన మధ్యలోనే ఉంది. ఇది మన మధ్యలో మనము బ్రతికి ఉండగా ఈ భౌతికమైనటువంటి శరీరాలతో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనము అనుభవించేటువంటి రాజ్యం, ఈ రాజ్యం మనం అనుభవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన మధ్యలో ఉన్నటువంటి ఈ రాజ్యం ప్రత్యక్షంగా రాదు కాబట్టి కంటికి కనపడదంటున్నాడు. అది ప్రత్యక్షంగా ఉండేటువంటి రాజ్యం కాదు. అది పలానా చోట ఉంది, పలానా దేశంలో ఉంది, పలానా ఊళ్ళో ఉంది, అందులోకి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి, ఇక్కడ ఉంది అక్కడ ఉందని చెప్పేటువంటిది కాదు. మనం ఎక్కడ ఉన్నా అనుభవించగలిగిన రాజ్యం ఇది. ప్రత్యక్షంగా కంటికి కనబడేటువంటి రాజ్యం కాదు, దాన్ని మనం అనుభవించగలిగేటువంటి రాజ్యం. అది కనిపించే రాజ్యం కాదు, మనం అనుభవించేటువంటి రాజ్యం. మనము ఎక్కడ ఉన్నా, ఇక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తే అందులోకి వెళ్తామనేటువంటి రాజ్యం కాదు. మనం ఎక్కడ ఉన్నా మనం దాన్ని అనుభవించగలిగేటువంటి రాజ్యం ఈ భూమి మీద దేవుడు ఉంచినటువంటి ఆ రాజ్యం. అందుకే ప్రభు అంటాడు, దేవుని రాజ్యం మీ మధ్యనే ఉంది, ఆ దేవుని రాజ్యం మీ మధ్యనే ఉంది అని దేవుడు చెప్పాడు. అయితే మన మధ్యలో దేవుని రాజ్యం ఉంది, ఆ రాజ్యాన్ని మనం అనుభవించాలి.
అయితే దేవుని రాజ్యంలో ఏముంది, మన మధ్యలో ఉన్నటువంటి ఈ దేవుని రాజ్యంలో ఏముంది అని గనక మనం ఆలోచిస్తే, రోమిలకు రాసినటువంటి పత్రిక ఆ 14వ అధ్యాయము 17వ వచనాన్ని మనం ధ్యానం చేస్తే అక్కడ ఏముంటుందంటే, దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతి, సమాధానము, పరిశుద్ధాత్మలందలి ఆనందము అన్నాడండి. అంటే దేవుని రాజ్యంలో ఉన్న వ్యక్తికి భోజనములు పానములు ఉండవని కాదు, ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యములు ఉండేటువంటి వ్యక్తులకి భోజనము పానము అన్ని సమృద్ధిగా ఉండవచ్చునేమో, ఈ లోకంలో ఉన్న వ్యక్తులు అన్ని విధాల సమృద్ధిగా జీవించవచ్చునేమో. దేవుని రాజ్యంలో ఉండే వ్యక్తికి భోజనము పానము మాత్రమే కాదండి, నీతి ఉంటది. అక్కడ ఆ రాజ్యంలోకి మీరు ప్రవేశిస్తే నీతిని ధరించుకుంటారు. ఆ రాజ్యంలో మీరు ఉంటే మీకు సమాధానం ఉంటుంది, సమాధానము నెమ్మది మీకు దొరుకుతుంది. ఆ దేవుని రాజ్యంలో మీరు ఉంటే మీరు పరిశుద్ధాత్మల యందలి ఆనందాన్ని, కేవలం ఈ శరీర సంబంధమైనటువంటి సౌఖ్యాలే కాకుండా ఆ పరిశుద్ధాత్మల యందలి ఆనందాల్ని మీరు అనుభవించగలుగుతారు అని చెప్తాడండి. మరొక చోట కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక ఈ 4వ అధ్యాయం 20వ వచనంలో కనుక మనం గమనిస్తే, అక్కడ దేవుని రాజ్యం మాటలతో కూడింది కాదు, శక్తితో కూడింది అన్నాడు. ఈ బయట కొన్ని రాజ్యాలు ఉంటాయండి ఈ లోక సంబంధమైనవి, అక్కడ మాటలేమో కోటలు దాడుతూ ఉంటాయి కానీ క్రియలు మనకు కనపడవు. కానీ ఈ దేవుని రాజ్యం మాటలతో కూడింది కాదు, ఇక్కడ శక్తి ఉంటుంది. మనము శక్తి కలిగి జీవించగలుగుతాం, ఆ శక్తి కలిగి గొప్ప గొప్ప కార్యాలను మనం చేయగలుగుతాం. మన మధ్యలో ఉన్న ఈ దేవుని రాజ్యంలో ఉన్నటువంటి నీతి, సమాధానము, పరిశుద్ధాత్మలందరి ఆనందము, ఆ శక్తిని మనం అనుభవిస్తాం. ఈ భూమి మీద ఆ దేవుని రాజ్యాన్ని మనం అనుభవించగలుగుతాం. అంత మాత్రమేనా, ఈ లోక రాజ్యంలో మన మధ్యలో ఉన్నటువంటి రాజ్యంలో దేవుడు మన కోసం ఏం సిద్ధపరిచాడో మనం తెలుసుకుంటున్నాం. మరి ఈ లోకము కాకుండా పరలోక రాజ్యం ఒకటి ఉందని మనం తెలుసుకుంటున్నాం కదా. ఆ పరలోక రాజ్యం ఎలాంటిది అని గనక మనం ఆలోచిస్తే, ఈ లోకమునకు వేరుగా పరలోకంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి రాజ్యం మనం చదివితేనండి, అది ఎలాంటిదనంటే అక్కడ వేదన ఉండదు, కన్నీళ్లు ఉండవు, ఏడ్పు ఉండదు, పండ్లు కొరుకుట ఉండదు. మనము దేవుని యొక్క మహిమ శరీరంతో యుగ యుగాలు ఆయనతో కూడా మనం ఆనందిస్తూ ఆశీర్వాదకరంగా ఉండగలుగుతాం. దీవెనకరంగా మనం అక్కడ ఉండగలుగుతాం, ఆశీర్వాదకరంగా మనం బ్రతకగలుగుతాం. అది పరలోకపు రాజ్యం గురించి దేవుడు చెప్పేటువంటి విషయం, పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి విషయం. ఆ పరలోక రాజ్యంలో, ఆ పరలోకంలో యుగ యుగాలు తండ్రి యొక్క మహిమలో ఆయన బిడలుగా మనము అక్కడ ఆనందించడమే, అంతం లేనటువంటి రాజ్యంలో ఆనందం చేయగలుగుతాం. ఎవరైతే మన మధ్యలో ఉన్నటువంటి ఈ రాజ్యంలో ప్రవేశించి ఆ రాజ్యం కొరకు సిద్ధపడతారో, ఫలభరితంగా మారతారో, వాళ్ళకి ఆ పరలోక రాజ్యం ఇవ్వబడుతుంది. దీని గురించే కదా ప్రభు అంటాడు, ఈ సంగతులు జరుగుట మీరు చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపంగా ఉందని తెలుసుకోండి అంటాడు. ఇందాక యేసు ప్రభు ఏం చెప్పారు, మన మధ్యలో ఉన్నటువంటి రాజ్యం గురించి చెప్పారు. ఇప్పుడు రాబోతున్నటువంటి రాజ్యం గురించి చెప్తున్నారు. ఈ రాబోతున్న రాజ్యం ఈ శరీర సంబంధమైంది, రక్త మాంసాలు కలిగిన వారు ప్రవేశించేది కాదు. దాన్ని ఈ లోకంలో స్వర్గం అని అంటారు, హెవెన్ అని అంటారు. ఆ పరలోకంలోకి వెళితే మనకి ఆకలి దప్పులు లేకుండా ఇటువంటి గొప్ప రాజ్యాన్ని మనం అనుభవించగలుగుతాం. అయితే ఈ భూమి మీద మన మధ్యలో ఉన్నటువంటి ఆ యేసుక్రీస్తు యొక్క రాజ్యంలోకి, ఈ లోకానికి బయటగా ఉన్నటువంటి ఆ పరలోక రాజ్యంలోనికి ప్రవేశించాలి. ప్రవేశిస్తే ఆశీర్వాదకరమైన స్థితిలో ఉంటాం. దానికోసమే దేవుడు మనల్ని ఈ లోకంలో సృష్టించాడు. అయితే మాకు ఈ పరలోకం వద్దులేండి, ఈ దేవుని రాజ్యం వద్దులేండి, మేము ఎలాగోలా ఈ లోకంలో బ్రతుకుతాం అని అంటారా? అయితే మీకు ఒక మాట చెప్పాలి. ఎందుకంటే ఈ భూమి మీద మీరు బ్రతికినంత కాలం దేవుని రాజ్యంలో ఉన్నటువంటి నీతిని, సమాధానాన్ని, ఆత్మలో ఆ సిద్ధపాటును కలిగి, మీరు దేవుని శక్తి కలిగి సిద్ధపడి ఆ పరలోక రాజ్యంలోనికి మీరు ప్రవేశించలేకపోతే, మీరు ఈ భూమి మీద దేవుని రాజ్యంలో ఉన్న ఆశీర్వాదాలని పోగొట్టుకోవడంతో పాటు మీ మరణం తర్వాత మీరు ఏదైతే పరలోకానికి చేరతారో ఆ పరలోక రాజ్యంలో మనము తీర్పు తీర్చబడి, పరలోకంలో ఒకే ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యంలోని మీరు ప్రవేశం పొందలేకుండా, ఆ రాజ్యంలోకి మీకు ప్రవేశం లేకుండా అగ్ని గంధకములతో మండు అగ్నిగుండంలోనికి వారు వేయబడతారు. అవిశ్వాసులందరూ ఈ యేసుక్రీస్తునందు విశ్వాసం నుంచి ఈ రాజ్యంలో చేరిన వారందరూ అగ్నిగుండంలో ప్రవేశిస్తారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే ఈ దేహానికి మరణం ఉంది కానీ మన ఆత్మకు మరణం లేదు కదా అండి. ఈ ఆత్మ దానిని సృష్టించిన దేవుని దగ్గరికి తిరిగి వెళ్ళిపోతుంది.
ఈ భూమి మీద తాను సృష్టించినటువంటి దేవుడిని ఆత్మ గుర్తించలేనప్పుడు, తనను సృష్టించినటువంటి ఆ దేవుడిని తెలుసుకోలేకపోయినప్పుడు, ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చలేకపోయినప్పుడు, ఫలించలేకపోయినప్పుడు, ఆ దేవుని ఎదుట నిలబడినప్పుడు, తీర్పులోకి వచ్చినప్పుడు ఆ ఆరని అగ్నిగుండంలో చేరి నశించిపోతామండి. నరకాగ్నిలోకి మనం పడిపోతాం. కాబట్టి ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని జనాంగమా, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ భూమి మీద మన మధ్యనే రాజ్యాలు ఉన్నాయి. అంధకార సంబంధమైన రాజ్యం ఉంది, దేవుని రాజ్యం ఉంది. ఈ భూమి తర్వాత ఈ లోకానికి వేరుగా, ఈ భూలోకానికి వేరుగా పరలోకంలో ఒక రాజ్యం ఉంది. మనమందరము ఈ భూమి మీద మన మధ్య ఉన్నటువంటి ఈ రాజ్యం నివాసులుగా మారి పరలోక రాజ్యం కొరకు మనం సిద్ధపడి ఆ పరలోక రాజ్యంలో నిత్యము యుగయుగాలు ఆయనతో కూడా జీవించుదుముగాక. ఈ పరలోకాన్ని గురించినటువంటి విశ్వాసం, ఈ పరలోకాన్ని గురించినటువంటి దర్శనము నా ప్రభు మీ అందరికీ అనుగ్రహించునుగాక. అయితే ఈ మాటలు మనం విన్న తర్వాత మన మధ్యలో ఉన్నటువంటి ఆ దేవుని రాజ్యాన్ని చూడాలని, ఆ దేవుని రాజ్యంలో ప్రవేశించాలని, ఆ దేవుని రాజ్యాన్ని అనుభవించాలని అనుకుంటున్నాము కదండి. ఆ పరలోకంలో ఉన్నటువంటి ఆకలి దప్పులు లేని మహిమతో కూడినటువంటి ఆ గొప్ప సంతోషంతో కూడినటువంటి రాజ్యంలోనికి వెళ్ళాలని మనం అనుకుంటాం కదండి. అయితే ఆ వెళ్ళాలి అని మనం అనుకోవటమే కాదండి, ఆ పరలోకాన్ని చేరాలని దేవుడు అనుకుంటున్నారు. దేవుడు అనుకుని ఈ పరలోకాన్ని గురించి మనకు తెలియపరిచారు. ఈ పరలోకాన్ని గురించి, ఈ భూమి మీద ఉన్న ఆయన రాజ్యం గురించి మనకు తెలియపరిచి, అందులో ఉన్న దీవెనల గురించి తెలియపరిచి, ఆ రాజ్యంలో చేరకపోతే వచ్చేటువంటి ప్రమాదాల గురించి మనకు దేవుడు తెలియపరిచి మనల్ని అందులోకి ప్రవేశపెట్టాలని ప్రభు కోరుకుంటున్నారు. అందుకనే ఆయన మన మధ్యలోకి వచ్చి సర్వసత్యాన్ని బోధించారు. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ వాక్యంలో పరలోక రాజ్యం సమీపంగా ఉంది. దేవుని రాకడ సమీపంగా అయిపోయిందండి. దేవుని రాజ్యం మన మధ్యలోకి దిగి వచ్చింది. బాప్తిస్మిచ్చే యోహాను సమీపంగా ఉందని చెప్పాడు. యేసుప్రభు అయితే మన మధ్యలో ఉంది అని చెప్పాడు. దేవుని కుమారుని యొక్క రాజ్యము ఈ భూమి మీద మన మధ్యలోకి వచ్చేసి ఉంది. పరలోక రాజ్యము చాలా సమీపంగా ఉంది, రానయ్యింది. ఎందుకు సమీపంగా ఉందని చెప్తున్నాడు అంటే, మనకు సమయం తక్కువగా ఉంది. రాకడ దినాలు చాలా సమీపంగా ఉన్నాయి. ఆ పరలోక రాజ్యం రాబోతూ ఉంది. కాలము సమీపం అవుతూ ఉంది. త్వరపడండి, సిద్ధపడండి అని మనము ఆ పరలోక రాజ్యము మనకు సమీపంగా ఉందని చెప్పడం ద్వారాగా మనం త్వరపడాలని, మనం సిద్ధపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ఇక్కడ ఆ పరలోక రాజ్యం సమీపంగా ఉంది కనుక, కాబట్టి పరలోకం ఉంది కాబట్టి, ఆ పరలోకం సమీపంగా ఉంది కాబట్టి మీరేం చేయాలంటే మారు మనస్సును పొందాలి. మీరేం చేయాలంటే ఖచ్చితంగా మారు మనస్సుని పొందాలి. ఎందుకని దేవుడు చెప్తున్నాడు అంటే, ఈ పరలోక రాజ్యంలోనికి మీరు ప్రవేశించాలి. ఈ పరలోక రాజ్యాన్ని మీరు అనుభవించాలి. ఈ భూమి మీద ఉన్న దేవుని రాజ్యాన్ని, ఆ దేవుని శక్తిని, ఆ సమాధానాన్ని, ఆత్మలో ఆనందాన్ని, ఆ నీతిని మీరు పొందుకోవాలి అని అంటే మీరు మారు మనస్సుని పొందాలి. మీరు మారు మనస్సు పొందితే ఆ పరలోక రాజ్యంలోకి మీరు ప్రవేశిస్తారు. ఆ పరలోక రాజ్యాన్ని మీరు పొందుకుంటారు అనేసి. అయితే ఈ మారు మనస్సు అంటే ఏంటి? ఇప్పటివరకు మనం పరలోక రాజ్యం గురించి, ఈ లోక రాజ్యాల గురించి మనం తెలుసుకున్నాం. అందులో ఉన్న ఆశీర్వాదాల గురించి, అందులో ప్రవేశించలేకపోతే వచ్చేటువంటి నష్టాల గురించి మనం తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు మనం ఆ పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడానికి ఉన్నటువంటి అర్హత, ఆఫ్టర్ ఆల్ ఒక దేశం నుంచి ఇంకొక దేశంలోకి వెళ్ళాలంటేనే మనకి ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయండి. ఇప్పుడు మనం ఉన్నట్టుండి అమెరికా వెళ్ళాలంటే వాళ్ళు రాణిస్తారండి? ఇండియా వాళ్ళు పంపిస్తారండి? ఈ ప్రభుత్వపు పర్మిషన్ కావాలి, ఆ ప్రభుత్వపు పర్మిషన్ కావాలి. అందుకనే యేసు ప్రభు అంధకార సంబంధమైన రాజ్యం నుంచి మనల్ని విడిపించి ఆయన రాజ్యమునకు నివాసులుగా మనల్ని చేస్తాడు. మనంతటకు మనము ఆ రాజ్యంలోంచి బయటకు రానులేము. మనంతటా మనము దేవుని రాజ్యంలోనికి ప్రవేశం కలిగి వెళ్ళలోను లేము. మనల్ని ఆ రాజ్యం నుంచి విడిపించి ఈ రాజ్యంలోనికి నివాసులుగా చేయగలిగింది ఎవరైనా ఉన్నారు అంటే ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మనము మారు మనస్సు పొందాలి. ఎప్పుడైతే మనస్సును మార్చుకుంటామో, మనం మారు మనస్సును పొందుతామో, అప్పుడు మనం ఆశీర్వాదకరమైనటువంటి కార్యాలని పొందుకోగలుగుతాం, దేవుని రాజ్యాన్ని అనుభవించగలుగుతాం. అయితే మారు మనస్సు అనేది ప్రతి మనిషికి కలుగుతుందండి. ప్రతి మనిషి తన మనస్సుని మార్చుకుంటూనే ఉంటాడు. ఎందుకంటే మనసున్నటువంటి ప్రతి మనిషి
రోజుకోసారి, నిమిషానికి ఒకసారి, గంటకు ఒకసారి ఏదో ఒక విషయంలో ఎప్పుడో ఒకప్పుడు మార్పు చెందుతూనే ఉంటాడు. మారు మనస్సు పొందిన ప్రతి ఒక్కరూ పరలోకంలో ప్రవేశించగలుగుతారా అంటే మనం ఏ విషయంలో మారుతున్నాం, ఎందుకోసం మారుతున్నాం అనేది ఆ మారు మనసు వల్లటువంటి ఫలితాలని మనం చూడగలుగుతాం. అయితే మనము దేనికోసం మారాలి? పరలోక రాజ్యం కోసం మారాలి. మన మార్పు పరలోక రాజ్యం కోసం అయి ఉండాలి. అది పరలోక రాజ్యంలోనికి మనం తీసుకుని వెళుతుంది. అయితే పరలోక రాజ్యం కోసం మనం మారేటువంటి మార్పు, మనము మారినప్పుడు దేవుడు మనల్ని ఆ రాజ్యంలోనికి ప్రవేశపెడతాడు. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో మీరు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనాన్ని గనక మీరు చూస్తే, దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం రక్షణార్థమైనటువంటి మారు మనసును కలుగు చేస్తుంది అని అక్కడ ఉంటుంది. ఈ మారు మనసు ఎటువంటిదండి? రక్షణార్థమైంది. అంటే మనకు రక్షణను కలుగు చేసేటువంటి మారు మనస్సు అంటాడు. మీరు అపోస్తుల కార్యాల గ్రంథము 11వ అధ్యాయము 18వ వచనాన్ని కనుక మీరు చదివితే అక్కడ జీవార్థమైనటువంటి మారు మనస్సు అనే పదాన్ని మనం గమనిస్తామండి. ఈ మాటల యొక్క అర్థాలు ఏంటి? కేవలం మారు మనసు అనడం లేదండి. ప్రతి మనిషి ఏదో ఒక విషయంలో ఏదో ఒక సందర్భంలో మారుతూ ఉంటాడు. కానీ మారిన ప్రతిసారి దాన్ని మారు మనసు అని అంటాం. కానీ ఇక్కడ రక్షణార్థమైన మారు మనసు, జీవార్థమైన మారు మనసు అంటున్నాడు. అంటే మనకు రక్షణ ఇచ్చేటువంటి మారు మనసు, జీవాన్ని ఇచ్చేటువంటి మారు మనసు మనం మారగలగాలి. మన మనసు ఎలా మారితే రక్షణ వస్తుంది, ఎలా మారితే జీవం వస్తుంది అనే విషయాల్ని మనం పరిశీలించాలండి. ఎలా పడితే అలాగా మారిపోయామని అనుకుని దేవుడి దగ్గరకు వచ్చేసి పరలోక రాజ్యం వస్తుందని మనం భ్రమపడితే ఉపయోగం లేదు. అయితే ఈ రక్షణ ఇచ్చేటువంటి మారు మనసు ఏంటి? ఈ జీవాన్ని ఇచ్చేటువంటి మారు మనసు ఏంటి? ఏ విషయంలో మన మనస్సు మారితే మనం రక్షించబడతాం? ఏ విషయంలో మన మనస్సు మారితే ఆ రాబోయే రాజ్యంలో జీవాన్ని చూస్తాం? ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యంలో మనం ఆశీర్వాదకరమైనటువంటి స్థితిని చూడగలుగుతాం అని కనుక మనం ఆలోచిస్తే, పరిశుద్ధ గ్రంథంలో మన మనస్సు ఏ విషయంలో మారాలి, ఏ విషయంలో మన మనస్సు మారితే రక్షణ, జీవం, పరలోకం అనేది మనకు కలుగుతుంది అని గనక మనం ఆలోచిస్తే, అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు, బోధించు, దేవుని ఎదుట మారు మనస్సు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుంటినో ఇదంతయు మీకు తెలియను అంటాడు. ఈ వాక్యాన్ని మనం గమనిస్తే, మారు మనస్సు పొంది ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచమని. మారు మనసు పొందండి, మారు మనసు పొంది యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. అంటే వీళ్ళు మారు మనసుకు పొందక మునుపు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచలేదా అంటే ఉంచలేదు. అందుకనే పౌలు గారు ఏం చెప్తున్నారు అని అంటే, మీరు ఇప్పుడు మీ మనస్సును మార్చుకోండి విశ్వసించేటువంటి విషయంలో. ఇప్పటి వరకు మీరు ప్రభు అయిన యేసుని విశ్వసించలేదు. యేసుని అని అనడం లేదండి, ప్రభు అయినటువంటి యేసుని మీరు విశ్వసించలేదు. ఇప్పటి వరకు మీరు యేసు ప్రభుని విశ్వసించలేదు, ఇంక ఎవరినో విశ్వసించారు. అంటే ఎందుకు విశ్వసించారు? ప్రతి మనిషికి స్వర్గం కావాలి, ప్రతి మనిషికి ఆశీర్వాదం కావాలి. ఈ ఆశీర్వాదాల కోసము ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషి ఎవరినో ఒకరిని నమ్ముతారు, ఎవరినో ఒకరిని నమ్ముతారు. అయితే ఇక్కడ పౌలు గారు చెప్తున్నటువంటి మాటల్లో ఉన్నటువంటి అంతరార్థం ఏంటనంటే, మీరు ఆశీర్వాదం కోసము, స్వర్గం కోసము, ఈ పరలోకం కోసము మీరు యేసుక్రీస్తునైతే నమ్మలేదు, ఎవరినో మీరు నమ్మారు. మీరు ఎవరినో నమ్మారు. అయితే ఈ పరలోకం అనేది యేసు ప్రభుది, కుమారుని యొక్క రాజ్యము అని రాసింది. మన మధ్యలో ఉన్నటువంటి ఆ దేవుని రాజ్యము యేసు ప్రభుది. రానయున్న పరలోక రాజ్యము యేసు ప్రభుది. ఆ రాజ్యము ఆయనది. ఆ రాజ్యానికి ప్రభు ఆయన. ఆ రాజ్యాన్ని మీకు ఇవ్వగలిగిన వాడు, మీకు పర్మిషన్ ఇవ్వగలిగిన వాడు ఆయన. ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు మీకు ఇవ్వగలిగిన వాడు ఆయన. ఈ రాజ్యంలో మీరు ప్రవేశించి అందులో ఉన్న ఆశీర్వాదాలు మీరు పొందుకోవాలి అని అంటే ఎవరి ద్వారానో మీరు వెళ్ళలేరు కదండి. మీరు యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచితేనే ఈ రాజ్యంలో మీరు ప్రవేశించగలిగి ఈ రాజ్యంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు మీకు పొందుకోగలుగుతారు. కాబట్టి మీరు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచండి అన్నాడు. అంటే ఇప్పుడు పరలోక రాజ్యంలోనికి, దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడానికి మనం మారు మనసు పొందాలి అని అంటున్నప్పుడు మన మనస్సు ఏ విషయంలో మారాలంటున్నాడు పౌలు గారు?
విశ్వాసం విషయంలో మారాలంటున్నాడు. విశ్వాసం విషయంలో ఎప్పుడైతే మన మనసు మారుతుందో అప్పుడు ఆ విశ్వాసాన్ని బట్టి అందులో చేరేటువంటి అవకాశాన్ని, ప్రవేశించేటువంటి అవకాశాన్ని మనం పొందుకుంటాం. ఈ విశ్వాసంలో మనం మార్పు చెందాలి. ఈ విశ్వాసంలో మార్పు చెందితేనే ఆ కార్యాలని మనం చూడగలుగుతాం. నేను మీకు ఒక ఉదాహరణ మీకు చెప్తాను. అదేంటనంటే పేతురు గారు ప్రసంగం చేస్తూ ఉన్నాడు. మనం అందరికీ తెలిసిన విషయమే. పెంతెకొస్తు దినాన పేతురు నిలబడి పరిశుద్ధాత్మ చేత నింపబడి ప్రసంగం చేస్తూ ఉన్నాడు. అయితే వాళ్ళందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడి భాషలు మాట్లాడుతూ ఉన్నప్పుడు అందరూ ఏమనుకుంటున్నారంటే వీళ్ళు కొత్త మద్యం తాగారని అనుకుంటూ ఉన్నారు. తరువాత ఇదేదో వింత అన్నట్లుగా ఆశ్చర్యపడుతూ వాళ్ళు ఉన్నారు. అక్కడున్న 16 దేశాలటువంటి ఈ ప్రజలందరూ కూడా ఒకే గుంపులో ఉన్నటువంటి ఆ జనాంగం అంతా వారి వారి భాషల్లో దేవుణ్ణి మహిమపరచడం వాళ్ళు వింటూ ఉన్నారు. ఆ కార్యం ఎప్పుడైతే వాళ్ళు చూశారో, ఆశ్చర్యపడ్డారో, వీళ్ళకి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది, వీళ్ళకి సామర్థ్యం ఎక్కడి నుంచి వచ్చింది అని వాళ్ళు ఎప్పుడైతే చూశారో, వాళ్ళు ఆశ్చర్యపడుతున్నటువంటి సమయంలో ఈ పేతురు గారు ఏం చెప్తున్నారు అంటే, యేసు ప్రభు అద్భుతాల ద్వారా, సూచకులు మహత్కార్యాలు చేయటం ద్వారా దేవుని కుమారుడిగా ఈ లోకంలో గొప్ప కార్యాలు చేశారు. అటువంటి యేసు ప్రభు ఈ లోకంలో మీరు సిలువేసి చంపేశారు. ఆయన మనందరి పాపం క్రయధనంగా చంపబడ్డానికి ఈ లోకానికి వస్తాడన్న మాట చొప్పున, ఆ ప్రవచనం చొప్పున ఆయన మన కోసం మరణించారు. మరణించి ఆయన మరణ వేదనలు తొలగించుకుని దేవుడు ఆయన్ని లేపాడు. మేము కళ్ళతో చూసాము, ఆయనకి మేము సాక్షులము. మీరు సిలువ వేయించినటువంటి ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నిర్ణయించాడు అని వాక్యం చెప్తాడండి. ఈ వాక్యం చెప్పనగానే యూదులందరిలో ఒక మార్పు వచ్చింది. అప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి ఆ యూదులందరి ఉద్దేశంలో యేసుప్రభు ఎవరో దేవుడు కాదు, ఆయన దేవుడు కానే కాదు. ఏమంటారు? దయ్యాలకు అధిపతి అన్నారు, పిచ్చి పట్టిందన్నారు, దేవదోషణ చేస్తున్నాడని అన్నారు. ఆయన్ని ఎన్నో రకాలుగా నిందించి అవమానించి వాళ్ళు దూషించారు. అయితే ఎప్పుడైతే పేతురు గారు వాక్యంలో ఉన్నటువంటి ఆధారాలతో, జ్ఞానముతో, సాక్ష్యాలతో వాళ్ళకి వివరించి రుజువు చేసేటట్లుగా వాక్యాన్ని బోధించాడో, ఆ బోధించిన తరువాత ఆ యూదులందరూ కూడా పశ్చాత్తాపడ్డారని, హృదయంలో నొచ్చుకున్నారని, మేము సిలువేసినటువంటి యేసు ప్రభు దేవుడా, పరలోకం నుంచి పంపబడినటువంటి క్రీస్త, ఆయన మాకు ప్రభువా, అటువంటి దేవుణ్ణి, మమ్మల్ని సృష్టించిన వాడిని మేము తెలుసుకోలేకపోయామే, మా ప్రభుని మేము గుర్తించలేకపోయామే, మా కోసం ఈ లోకంలోకి వచ్చినటువంటి యేసు ప్రభుని మేము సిలువేశామే, ఆయన్ని తృఢీకరించామే అని యేసు ప్రభుని నమ్మారండి. యేసు ప్రభుని అప్పటి వరకు నమ్మని వారు నమ్మారు. ఇంతకుముందు వాళ్ళు యేసు ప్రభు విషయంలో వాళ్ళ మనసు ఎలాగుంది? ఆయన దేవుడు కాదు. ఇప్పుడు వీళ్ళ మనసు ఎలాగుంది? యేసు ప్రభువే దేవుడని వాళ్ళ మనసు మార్పు చెందింది, వాళ్ళ మనసు మారింది. విశ్వాసం విషయంలో మారు మనసు పొందడం అంటే ఇది. మరి ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మనం కూడా రకరకాల విశ్వాసాలు ఉంటామండి. కొంతమంది ఉంటారు దేవుడు లేడు అంటారు. ఈ విషయాన్ని గురించి రోమిలకు రాసినటువంటి పత్రికలో పౌలు రాస్తూ అంటాడు, సృష్టించబడినటువంటి సృష్టి వలన, శక్తి వలన, దైవత్వం వలన, మన కంటికి కనబడుతున్నటువంటి రూపించబడుతున్న ప్రతి వస్తువు వలన తేటగా కనపడుతుంది దేవుడు ఉన్నాడే అని. సృష్టికర్త లేకుండా సృష్టి ఎక్కడి నుంచి వస్తుందండి? ఈ లోకంలో ఏదైనా ఒకటి సృష్టించబడింది అని అంటే దాన్ని సృష్టించినటువంటి కర్త ఒకడు ఉంటాడు, సృష్టికర్త ఉంటాడు. సృష్టికర్త లేకుండా సృష్టి రాదు. సృష్టించేవాడు లేకుండా ఈ లోకంలో ఏ వస్తువు సృష్టించబడదు, ఏ పరికరము సృష్టించబడదు. ఈ లోకంలో ఏదైనా ఒకటి సృష్టించబడింది అని అంటే దాన్ని సృష్టించిన వాడు ఉంటాడు అని అంటారు. కానీ కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే దేవుడు లేడు అనేటువంటి ధోరణిలో, నాస్తికత్వంలో, బుద్ధిహీనులు దేవుడు లేడని తమ హృదయంలో అనుకుంటారు అన్నట్లుగా దేవుడు లేడు అంటారు. కానీ మన కళ్ళ ముందు సృష్టించబడినటువంటి ఈ సృష్టిని మీరు చూస్తే దీన్ని సృష్టించిన దేవుడు ఒకడు ఉన్నారు అని మనకి విశదపరచబడుతుంది అని అంటాడు. ఇక రెండో విషయానికి వస్తే, కొంతమంది మనల్ని సృష్టించినటువంటి దేవుణ్ణి గుర్తించకుండా తాము సృష్టించినటువంటి దేవుని వైపు తిరుగుతారు అంటాడు. మనుషుల యొక్కయు, పురుగుల యొక్కయు, పక్షుల యొక్కయు, జంతువుల యొక్కయు స్వరూపములకు దేవుని మహిమను ఆపాదించారు అంటాడు. అంటే ఇక్కడ మనుషుల్ని సృష్టించిన దేవుడు, మనుషులు సృష్టించుకున్నటువంటి దేవుడు, సృష్టించుకుని వాటి వైపు తిరిగారు అని అంటాడు. అంటే నిజ దేవుని గుర్తించలేక అబద్ధంలో బ్రతుకుతున్నవారు అని ఆ మాటకు అర్థం.
ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, దేవుడు లేడని బుద్ధిహీనతలో మీరు ఉండి ఉంటే సృష్టించబడిన ఈ సృష్టిని పరిశీలనగా గమనించండి. దీని సృష్టికర్తను మీరు గుర్తించగలుగుతారు. ఒకవేళ మీరు అబద్ధంలో బ్రతుకుతూ ఉంటే నిజదైము ఎవరిని పరిశీలించి చూడండి. దీనికి ఇక్కడ 3 ఆనవాళ్ళు చెప్తాడండి పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు. ఏంటో తెలుసా? ఒకటి దైవత్వం, రెండోది ప్రేమ, మూడవది శక్తి. ఈ లోకంలో దేవుళ్ళు అనబడిన వారు ఎంతమంది ఉన్నా ఒక దేవుడికి ఉండవలసిన ఆ క్వాలిఫికేషన్ ఏంటి అని అంటాడంటే దైవత్వం అంటాడండి. యేసుక్రీస్తులో దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత నివసిస్తుంది అన్నాడు. ఈ లోకములో ఏది దైవమని నువ్వు విశ్వసిస్తున్నావో ఒక్కసారి మీరు ఏకాగ్రతతో పరిశీలనతో మీరు గమనించి చూడండి. ఆ దైవత్వము, దేవుడని పిలువడానికి అవసరమైనటువంటి దైవత్వము మనలో, ఆయనలో ఉందా లేదా అనేది అప్పుడు మీకు అర్థమవుతుంది. రెండవది పౌలు చెప్తున్నటువంటి రెండో విషయం ప్రేమ. ఈ లోకంలో దేవుళ్ళు అనబడిన వారు ఎంతమంది ఉన్నా ఈ లోకాన్ని ప్రేమించి మనుషులను రక్షించాలని, నరకాగ్ని నుంచి తప్పించాలని, పరలోకాన్ని వాళ్ళు చేర్చాలని, వారు చేసిన పాపం నుంచి విడిపించి శాపాన్ని, దోషాలను తొలగించాలని ప్రేమించి ఈ లోకానికి వచ్చి ప్రాణము పెట్టిన ప్రేమ కలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమేనండి. దేవుని నామమునకు స్తోత్రము కలుగును గాక. ప్రాణము పెట్టేంత ప్రేమ కలిగిన వాడు యేసు ప్రభు. దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత కలిగిన వాడు యేసు ప్రభు. మూడవదిగా శక్తి అండి. ఈ లోకంలో అందరూ మృతులే, మరణాన్ని రుచి చూచిన వారే. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి మనం గమనిస్తేనండి, ఆయన మృతిని గెలిచినవాడు, మరణాన్ని గెలిచి, పాతాళాన్ని గెలిచి సజీవుడిగా తిరిగి లేచి కనబడ్డాడండి. ఈ భూమి మీద బ్రతికినటువంటి మనుషులు కనబడ్డారు, చూచిన వారు సాక్ష్యం ఇచ్చారు, పరిశుద్ధ గ్రంథంలో వారి సాక్ష్యాన్ని రాయించారు. ఆయన మరణాన్ని గెలిచిన దేవుడు, మరణంలో నుంచి నిన్ను తీసుకొచ్చి పరలోకాన్ని ఇవ్వగలిగిన దేవుడు. అర్థమవుతుందా అండి? ఆ దైవత్వం బట్టి, ఆయన ప్రేమను బట్టి, ఆయన మరణాన్ని దాటి జీవంలోకి వచ్చినటువంటి విధానాన్ని బట్టి, ఆయన శక్తిని బట్టి ఆయన దేవుడు అనడానికి రుజువులు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని వింటున్న వారులారా, దేవుడు లేడనే బుద్ధిహీనతలో ఉండొద్దు. ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ లోకంలో అబద్ధం వైపు, అంధకార సంబంధమైనటువంటి విశ్వాసాల వైపు మీరు తిరగొద్దు. నిజమైనటువంటి దైవత్వం, ప్రేమ, శక్తి యేసుక్రీస్తులో ఉన్నాయి. ఆయనను మీరు విశ్వసించండి. ఆయనే మనకు నీతిని, సమాధానాన్ని, ఆత్మలో ఆనందాన్ని ఇచ్చి యుగ యుగాలు అమర్త్వంలో ఆశీర్వాదకరంగా బ్రతకగలిగేటువంటి స్థితిని ఇవ్వగలిగిన వాడని మీరు విశ్వసించండి. ఎప్పుడైతే మీరు అలా విశ్వసిస్తారో, ఆయనే దేవుడని నమ్ముతారో, ఆయనే సృష్టికర్తను నమ్ముతారో, ఆయన ద్వారాగానే జీవమని నమ్ముతారో, ఆయనే మార్గమని నమ్ముతారో, ఆయనే సత్యమని నమ్ముతారో, మీరు నమ్మినప్పుడు, మీ మనస్సు మారినప్పుడు మిమ్మల్ని దేవుడు ఆయన రాజ్య నివాసులుగా చేస్తాడు. అయితే ఇక్కడ కొంతమంది చర్చకి దేవుడని నమ్మి దేవుడు మందిరాలకు వచ్చేసి మేము దేవుని విశ్వసించాం కాబట్టి పరలోకానికి వెళ్ళిపోతాము అనుకునే వారితో కూడా ఇక్కడ ఒక మాట మాట్లాడాలండి. ఎందుకంటే చాలామంది దేవుడిని విశ్వసించారు. విశ్వాసం విషయంలో వారు మనసును మార్చుకుని దేవుడి దగ్గరకు వచ్చారు. వచ్చినటువంటి మీరు, దేవుణ్ణి విశ్వసించినటువంటి మీరు ఏమని విశ్వసించారు? రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం ఏముంటుందండి? దేవుడు ప్రభు అని, మృతుల్లో నుండి లేచాడని మీ పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల మీరు రక్షించబడతారు అన్నాడండి. మనకు కావలసిన ఆశీర్వాదం ఏంటండి? మన మధ్యలో ఉన్న దేవుని రాజ్యాన్ని అనుభవించడం కదా, రాబోతున్నటువంటి పరలోక రాజ్యంలో ప్రవేశించడం కదా. ఈ రక్షణని, ఈ జీవాన్ని చూడగలగాలి అని అంటే ఏమని నమ్మాలంటున్నాడు? ఆయన్ని ప్రభువుని నమ్మాలి. ప్రభు అన్న మాటను ఒకసారి మనం గమనిస్తే, ఒక రాజ్యానికి ఒక ప్రభు ఉంటాడండి, ఇద్దరు ఉండరు కదా. ఈ లోకము, ఈ సృష్టి, ఈ సమస్తానికి కర్త యేసు ప్రభు అని మీరు నమ్మాలి. రెండోది, మా అందరి పాపముల కోసం ఆయన మరణించాడు, ఆయన ద్వారా మాకు పాపక్షమాపణ ఉందని నమ్మాలి. ఆయన మరణాన్ని తిరిగి లేచాడు, క్రీస్తునందు మేము కూడా లేపబడతాము అని నమ్మాలి. ఆయన మా కోసం ఒక పరలోక రాజ్యాన్ని ఇచ్చాడు, మమ్మల్ని అందులో ప్రవేశపెడతాడని మీరు నమ్మాలి. అప్పుడు మాత్రమే మీ పరలోకాన్ని చూస్తారు. మీరు పరలోకం కోసం మారి, పరలోకంలో తీసుకువెళ్ళడానికి ఆయన శక్తివంతుడని మీరు నమ్మితే మీకు పరలోక రాజ్యాన్ని దేవుడు ఇస్తాడు.
అంతే తప్ప కొంతమంది దేవుడి దగ్గరికి వస్తారండి. ఇప్పుడు శతాధిపతి అని ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి తన దాసులు పంపించాడు. ఏమంటాడు? నా దాసుడు పక్షవాయు కలిగిన రోగంతో బాధపడుతున్నాడు. నిన్ను మా ఇంటికి పిలవటానికి మా ఇల్లు అంత యోగ్యమైందని నేను అనుకోవట్లేదు. పోనీ నీ దగ్గరికి వద్దామా అంటే నేను పాత్రుడని అనుకోలేదు. నా దాసులు నీ దగ్గరికి పంపిస్తున్నాను. నేను అధికారం కలిగిన వాడిగా ఎలా ఉన్నానో నా కింద వరకు పొమ్మంటే పోతారు, రమ్మంటే వస్తారు. అలాగనే నువ్వు సర్వాధికారివి. ఇదిగో మమ్మల్ని బాగు చేయడానికి నీకు అధికారం ఉందని నేను నమ్ముతున్నాను అని అన్నాడు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? నీ విశ్వసించిన ప్రకారమే మీకు జరుగుతుంది, నీ దాసుడు స్వస్థపడతాడు అన్నాడు. రక్షణ వస్తుందని అన్నాడండి? పరలోకం ఇస్తానని అన్నాడా అండి? లేదు. శతాధిపతి మనస్సును మార్చుకుని అంతవరకు ఏమేమి ప్రయత్నాలు చేశాడో మనస్సును మార్చుకుని యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. ఏమని నమ్మాడు? ఆయన అధికారి, ఆయన సర్వాధికారి, ఆయన అధికారాన్ని బట్టి ఈ పక్షవాయుని పొమ్మంటే పోతుంది అని నమ్మాడు. అలాగే రక్తస్రాంగుల స్త్రీ విషయం కూడా మనం ఆలోచిస్తే వైద్యాలు చేయించుకుంది, వైద్యం వల్ల ఉపయోగం లేదు. మంత్రతంత్రాలు మన వ్యక్తి దగ్గరికి వెళ్ళింది, ఎటువంటి ఉపయోగం లేదు. ఇప్పుడు నేను యేసుప్రభు దగ్గరికి వెళ్తాను, వస్త్రాన్ని ముట్టుకుంటాను, నిన్ను స్వస్థపడతాను. మాంత్రికుల దగ్గర నుంచి, వైద్యం దగ్గర నుంచి తన మనస్సును తిప్పుకుని యేసుప్రభు వైపు తిప్పుకుని యేసుప్రభు దగ్గరకు వచ్చింది. ఏమని వచ్చింది? నేను ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్తాను, ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటాను, ఆయన ఇప్పుడు స్వస్థపరుస్తాడు అని నమ్మింది. వెళ్ళింది, వస్త్రాన్ని ముట్టుకుంది, స్వస్థతను పొందుకుంది. ఆమె ఏమి నమ్మింది? స్వస్థపరచగలిగిన వ్యక్తి అని నమ్మింది, స్వస్థతను మాత్రమే పొందుకోగలిగింది. కాబట్టి ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం గమనించవలసిన విషయం ఏంటంటే, దేవునిని నమ్మిన నువ్వు, దేవుని నమ్మినటువంటి మనము కూడా మారు మనసు పొందవలసినటువంటి ఆవశ్యకత ఇక్కడ ఉంది. పరలోక రాజ్యం సమీపంగా ఉంది, మీరు మారు మనసు పొందండి అన్నప్పుడు పరలోక రాజ్యంలోనికి ప్రవేశించగలిగినటువంటి మారు మనసు మనం కలిగి ఉన్నామా? దేవుడు విడిపించేవాడు, స్వస్థపరిచేవాడు, వివాహాలు చేసేవాడు, లేకపోతే సమృద్ధినిచ్చేవాడు, అద్భుతాలు చేసేవాడు అని నమ్మి మనం దేవుడి దగ్గరకు వచ్చామా? కాదు. ఆయన దేవుడు, ఈ సృష్టికి కర్త, నా విమోచన కర్త, నాకు జీవాన్ని ఇవ్వగలిగిన వాడు. ఆయన సత్యము, జీవము, మార్గము. ఆయన యందు సమస్తమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకోవటానికి ఆయనే మూలము అని మీరు తెలుసుకుని వస్తున్నారా? లేకపోతే ఈ లోక సంబంధమైనటువంటి ఏదో ఒక విషయాన్ని ఆశపడి దాన్ని జరిగిస్తాడని నమ్మి దేవుడి దగ్గరకు వస్తూ ఉన్నారా? మీరు విశ్వసించిన ప్రకారం మీకు కలుగుతుందన్నాడు కదండి. మీరు పరలోకం కోసం విశ్వసించిన వారైతే, పరలోకాన్ని ఇవ్వగలడని మీరు నమ్మిన వారైతే మీరు పరలోకాన్ని పొందుకుంటారు. లేకపోతే ఈ లోకంలో ఉన్న చిన్న చిన్న విషయాల కోసం మీరు నమ్మి వస్తే మీకు చేయడం నేను అనడం లేదండి. మీరు స్వస్థతే పొందుకుంటారు. కానీ ఏదో ఒక రోజు మళ్ళీ మీకు రోగం వస్తుంది, మీరు బ్రతుకుతారు, ఏదో ఒక రోజు మీరు చనిపోతారు, మీరు వాళ్ళు ఏదో పొందుకుంటారు, అది ఏదో ఒక రోజు ఖర్చు అయిపోతుంది. కానీ వాటి కోసం కాదు కదండి మనం ప్రభువుని విశ్వసించవలసింది. మరి ప్రభువుని నమ్మి దేవునిలో ఇన్ని సంవత్సరాలు బట్టి కొనసాగుతున్న నీవు నీ విశ్వాసాన్ని ఒక్కసారి పరిశీలించుకో. నువ్వేమని నమ్ముతున్నావు దేవుణ్ణి? నువ్వేమని నమ్ముతున్నావు? కానీ పేతురు అంటాడండి, పేతురు నా గురించి ఏమని చెప్పుకుంటున్నారు అని అంటే, ఒకడు నువ్వు మోషే అనుకుంటున్నారు, నువ్వు యోహాను అనుకుంటున్నారు, నువ్వు ఏలియా అనుకుంటున్నారు అని చెప్పారు. పేతురు మరి నువ్వేమనుకుంటున్నావు అని అంటే, నువ్వు సర్వోన్నతుడైనటువంటి సజీవుడైనటువంటి నువ్వు దేవుని కుమారుడివి, నువ్వు క్రీస్తు అని నమ్ముతున్నాను అన్నాడు. నమ్మకంలో మార్పు చూసారా? ఈ రోజున మీకు, నాకు, మనందరికీ పరలోక రాజ్యంలో ప్రవేశించగలిగినటువంటి మారు మనస్సు ఆ విశ్వాస విషయంలో ప్రభువు కలుగు చేయను గాక. అర్థమైంది కదండి. అయితే ఈ పరలోక రాజ్యాన్ని ప్రవేశించే విషయంలో మనం మారు మనస్సు పొందాలి అన్నప్పుడు విశ్వాస విషయంలో మారాలి మన మనస్సు అనుకున్నాం. రెండో విషయం కూడా నేను చెప్తాను. అది లోకాసు వార్త 5వ అధ్యాయము 32వ వచనం. లోకాసు వార్త 5వ అధ్యాయము 32వ వచనం నేను చదువుతున్నాను. మారు మనస్సు పొందుటకై నేను పాపులను పిలువచ్చితిని గాని నీతిమంతులు పిలువ రాలేదని వారితో చెప్పాను. ఇక్కడ దేవుడు మారు మనస్సు ఇవ్వటానికి, మారు మనస్సును కలుగు చేయటానికి ఎవరిని పిలిచారు అని అంటే ఆయన పాపులను పిలిచాడు అని రాసింది. ఎవరు పాపులు? పాపము చేసేవారు. ఏంటి పాపం? ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఏంటి ఆజ్ఞ? దేవుడు ఈ భూమి మీద మనుషులు ఇలా బ్రతకాలని నియమించినటువంటి ధర్మశాస్త్రంలో, లేకపోతే దేవుడు నోటిన మాట నుంచి వచ్చినటువంటి నియమాలు. ఈ భూమి మీద మనము ఇప్పటి వరకు ఇంకొక విశ్వాసులు బ్రతికాం, అంతే కదండి. ప్రతి రాజ్యానికి ఒక రాజ్యాంగం ఉంటుంది, ప్రతి విశ్వాసంలోనూ కొన్ని నియమాలు ఉంటాయి.
ఇప్పటి వరకు మనం ఏ దేవుణ్ణి నమ్మకపోయినందువల్ల మన మనసుకు కలిగినటువంటి వ్యర్థతను అనుసరించి మన ఇష్ట ప్రకారం మనం బతికేసి ఉంటాం. ఇప్పటి వరకు మనం ఎవరినో నమ్మి ఒక అబద్ధంలో మనం బ్రతికినందువల్ల ఆ అసత్య మార్గాలలోనే, దేవునికి విరోధమైనటువంటి మార్గాల్లోనే మనం జీవించేసి ఉంటాం. అందుకనే ప్రభు అంటాడు, పాపం వల్ల వచ్చు జీతము మరణము. పాపము ఎలా కలిగింది? ఆజ్ఞ అతిక్రమంలో జరిగింది. అంటే దేవునికి విరోధమైనటువంటి మార్గాలలో, దేవుని యొక్క చిత్తంలో నుంచి తొలగిపోయి మన ఇష్టానుసారంగా ఇప్పటి వరకు మనం బ్రతికేశాం. అదే ఎఫెసీయులకు రాసిన పత్రికలో స్పష్టంగా అంటాడు 4వ అధ్యాయంలో, మనము అంధకార సంబంధమైనటువంటి మనసుతో ఉండి ఆ దుష్టుని యొక్క ఆలోచన ప్రకారం నడిచేసాము. మనము అజ్ఞానములో ఉండి ఏం చేయాలో ఏం చేయకూడదో తెలియక ఏది పడితే అది చేసేసాము. మనస్సుకు కలిగినటువంటి వ్యర్థతను అనుసరించి మనము తప్పులు చేశాం. ఇంతవరకు మనం రకరకాల అలవాట్లలో ఉన్నాం, వ్యసనాల్లో ఉన్నాం, ఆలోచనలో ఉన్నాం, మార్గాల్లో ఉన్నాం, తలంపుల్లో ఉన్నాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనం ఉన్న మాటలు అవే కదండి. మీ తలంపులు నా తలంపులు వంటివి కాదు, నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు, మీ మార్గములు వేరు, నా మార్గాలు వేరు అన్నాడు. దేవుడు తలంపులు వేరు, మన తలంపులు వేరు. దేవుడు మనకు నిర్ణయించిన మార్గాలు వేరు, మనం నడుస్తున్నటువంటి మార్గాలు వేరు. అయితే మనము ఈ పరలోక రాజ్యంలో ప్రవేశించగలగాలి అంటే ఏది మార్గం? నేనే మార్గం అన్నాడు దేవుడు. ఆయన మార్గంలో నువ్వు నడిస్తే పరలోకంలో ప్రవేశించగలుగుతావు. నువ్వు ఇప్పుడు ఆయన మార్గంలో నడవలేదు గనక నువ్వు దేనికి పాత్రుడుగా ఉన్నావు? మరణానికి పాత్రుడుగా ఉన్నావు. ఇప్పుడు నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించగలగాలంటే నువ్వు ఏ మార్గంలో నడవాలి? దేవుని తలంపుల్లో నువ్వు ఉండాలి, దేవుడు సిద్ధపరిచిన మార్గంలో నువ్వు నడవాలి. అయితే మనము పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి మనం పొందవలసినటువంటి మారు మనసు ఏంటి అని అంటే, ఇప్పటి వరకు నేను నడిచినటువంటి మార్గాలు సరైనవి కాదు, నిజమైన మార్గం క్రీస్తులో ఉంది. కాబట్టి నేను ఇప్పుడు వరకు నడిచినటువంటి మార్గాల్లో ఇక నేను నడవను. ఈ మార్గాలు కరెక్ట్ కాదు, ఈ మార్గాల్లో నేను నడవకూడదు. ఇదిగో యేసు ప్రభు చూపించినటువంటి మార్గంలో, యేసుక్రీస్తు యొక్క మార్గంలో నేను నడవాలి అని నీ మనస్సు మారాలి అనండి. మార్గముల విషయమై నీ మనస్సు మారాలి. ఈ విషయం గురించి మనం ఆలోచిస్తేనండి, పౌలు గారు ఒక స్పష్టమైనటువంటి సాక్ష్యం చెప్తారు. ఏమనంటే, నేను పూర్వము హింసకుడిని, దూషకుడిని, హానికురుడిని. ఇంతకుముందు హానికరమైనటువంటి పనులు చేస్తుండేవాడిని, దూషించేవాడిని, హింసించేవాడిని. తెలియక చేసి తిని అన్నాడు. తెలియక చేశాను అని ఎందుకు అంటున్నాడు? ఇప్పుడు తెలుసుకున్నాడు. ఇప్పుడు నాకు తెలిసింది అవి తప్పు అని. తెలియక చేశాను కాబట్టి ప్రభు కనికరించాడు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారండి అని అంటే, వెనుకున్న వాటిని మరిచి, అంటే ఇంతకుముందు నేను ఏ మార్గంలో జీవించానో వాటిని మరిచి ఇప్పుడు నా ముందు దేవుడు ఇచ్చినటువంటి మార్గాల వైపు నేను తిరిగాను అంటాడు. కాబట్టి ఇప్పటి వరకు మన జీవిత విధానంలో ఎలా నడిచాం, అది శరీరపరంగా కావచ్చు, ఈ లోకపరంగా కావచ్చు, అపవాదిని బట్టి కావచ్చు, ఏ ఏ విధానాల్లో, విధుల్లో, పద్ధతుల్లో, ఆచారాల్లో నువ్వు బ్రతికావో వాటి మీద నుంచి దేవుడు మనల్ని నడవమని చెప్పినటువంటి మార్గాల వైపుకి నీ మనసును మార్చుకోవాలి. అప్పుడు నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించగలుగుతావు. మొదటిది విశ్వాస విషయంలో మన మనసు మారాలి. రెండోది మన ప్రవర్తన విషయంలో, మన విధి విధానాల విషయంలో, మన విశ్వాసం విషయంలోనూ, మన ప్రవర్తన విషయంలోనూ మనం ఎప్పుడైతే మారు మనసును పొందుతామో అప్పుడు పరలోక రాజ్యాన్ని ప్రభు మనకిస్తాడు. ఈ మార్గాల విషయంలో ఆ పరిపూర్ణమైనటువంటి మారు మనసుని ఆ ప్రభు మనకు దయచేయును గాక. మారు మనసు రక్షణార్థంగా, జీవార్థంగా ఎప్పుడు మారుతుంది అని అంటే, విశ్వాసం విషయంలో మారి ప్రభు వైపు తిరిగినప్పుడు, మన ప్రవర్తన విషయంలో మారి, మన మార్గం విషయంలో మారి, దేవుని మార్గాల వైపు మనం తిరిగినప్పుడు, మన మనస్సు తిరిగినప్పుడు, ఆ మారు మనస్సు అనేది మనకు రక్షణార్థంగాను, జీవార్థంగాను మనకు పరిణమిస్తుంది అని మనం గ్రహించాలనండి. ఇక్కడ ఈ మారు మనస్సు అనేటువంటి ఒక పదాన్ని మనం గమనిస్తే, మారు మనస్సు అంటాడండి. అంటే ఏంటి? మనస్సు మారాలి. మనస్సు మారడం మారు మనస్సు. అయితే ఎందుకు ఈ మాట అంటున్నాడు అని అంటే, మారు మనిషి అని అన్నాం అనుకోండి, మనుషులలో ఒకరిని మనం చూపిస్తున్నట్లు. మారు మనస్సు అన్నాడంటే మనిషిలోనే ఒక ప్రత్యేకమైనటువంటి విభాగాన్ని చూపిస్తున్నట్టు లెక్క. దీన్ని కొంచెం మనం అర్థమయ్యేటట్టుగా ధ్యానం చేయాలంటే, ఈ తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 5వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదివితే గనక, మన ప్రభువు ఆయన రాకడలో మీ ఆత్మయు, మీ జీవమును, మీ శరీరమును నిందారహితంగా చేయునుగాక అంటాడు. ఇక్కడ
మనిషి గురించి మాట్లాడుతూ, ఒక మనిషిని గురించి మాట్లాడుతూ, ఒక మనిషిలో ఉన్న వాటి గురించి మాట్లాడుతున్నాడు. మీ ఆత్మ, మీ ప్రాణం, మీ శరీరము. ఏంటండి ఇన్ని ఉన్నాయా ఒక మనిషిలో? మేము ఒక మనిషి అనుకుంటున్నాము అని అంటే మీకు అర్థం అవడానికి నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తి పని చేస్తూ ఉన్నప్పుడు తన చేతిలో ఉన్నది ఒక వస్తువు తన చేతికి తగిలి నొప్పి పుట్టింది. అప్పుడు అతడు బాధపడతాడు. ఇప్పుడు తనలో బాధపడుతుంది ఏంటి అని అంటే తన శరీరానికి దెబ్బ తగిలేసరికి తనకు బాధ కలిగింది. రెండవది, తన కుమారుడికి పని చేసేటప్పుడు ఆ పనిలో దెబ్బ తగిలింది అనుకోండి, ఇతనికి బాధ వేస్తుంది. ఇతని శరీరానికి దెబ్బ తగలలేదే, ఎందుకు బాధ వేసినట్లు? తన ప్రాణం పెట్టుకుని పెంచుకున్నటువంటి ఆ కొడుకుకి దెబ్బ తగిలేసరికి ఇప్పుడు అతనికి బాధ వేసింది. మూడవ సందర్భం, ఎవరైనా నాలాంటి ఒక సేవకుడు వచ్చి వాక్యాన్ని బోధిస్తూ మీరు మారు మనసు పొందండి, రక్షించబడండి, లేకపోతే నరకానికి పోతారన్నప్పుడు అతనికి బాధ వేస్తుంది. ఏంటి, నేను నరకానికి వెళ్ళిపోతానా? నేను చనిపోయిన తర్వాత నరకంలో అగ్నిలో కాలిపోతానా అని బాధపడతాడు. ఇప్పుడు ఇప్పుడు శరీరానికి దెబ్బ తగిలినప్పుడు తను బాధపడ్డాడు. తన కుమారుడికి దెబ్బ తగిలితే తను బాధపడ్డాడు. ఇప్పుడు తన శరీరానికి దెబ్బ తగలలేదే, తన ప్రాణానికి బాధ వేసింది. ఇప్పుడు తన కుమారుడికి దెబ్బ తగలలేదు, తన శరీరానికి దెబ్బ తగలలేదు. నరకానికి పోతావని నాలాంటి వాడు ఒకడు బోధ చెప్పగానే ఇతనికి బాధ వేసింది. ఇప్పుడు బాధ వేసింది ఎవరికి? నరకంలోనికి ప్రవేశించేటువంటి మనలో ఉన్న ఆత్మకి బాధ వేసింది. మనలో ఈ 3 రకాలైనటువంటి సపరేట్గా విభాగాలు ఉన్నాయి. ఇది పౌలు గారు అక్కడ విభజించి చెప్తున్నటువంటి విషయం. అయితే దీన్ని పౌలు గారు ఇంకొక చోట ఎలా అంటాడనంటే, నా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, నా ఆంతర్య పురుషుడు దినదినమో నూతన పరచబడుతున్నాడు అని అంటాడు. ఇక్కడ 2 రకాల మాట. ఒకటి బాహ్య పురుషుడు, రెండోది ఆంతర్య పురుషుడు. రెండు రకాలుగా 2 స్వభావాలుగా మార్చాడు. గలతీయులకు రాసిన పత్రికలో కూడా శరీరము ఆత్మ అన్నాడు. మరి ప్రాణం ఏంటి అని కనుక మనం ఆలోచిస్తేనండి, ప్రాణము ఈ లోకంలో ఉన్న మట్టుకు ఉండేదే, శరీరము ఈ లోకంలో ఉన్న మట్టుకు ఉండేదే. అందుకనే ఈ శరీరము ఈ ప్రాణం ఎలా ఆలోచిస్తాయి అంటే, ఈ లోకంలో ఉన్నదాని గురించి మాత్రమే, ఈ లోకంలో ఉన్న ఆనందాల గురించి మాత్రమే, ఈ లోకంలో సంతోషాల గురించి మాత్రమే ఆలోచిస్తుంటాయి. ఇది శరీర స్వభావం. కానీ ఆత్మ ఈ లోకంలో ఉన్న దేన్ని తినలేదు, దేన్ని అనుభవించలేదు, దేన్ని ఆస్వాదించలేదు. పరలోక రాజ్యానికి మరణం తర్వాత కూడా ఉండేది ఏదన్నా ఉంటే ఆత్మే. ఈ ఆత్మ మరణం తర్వాత పరలోకానికి నరకానికి వెళుతుంది. అందుకని శరీరం ఆత్మ విరోధంగా పనిచేస్తాయి అంటాడు. ఈ 2 వేరు వేరు అన్నాడు. మీకు అర్థమైంది కదా? ఇప్పుడు ఈ విషయం గురించి మనం ఆలోచిస్తే, ఇప్పుడు మనస్సు అంటే అది మారు మనస్సు పొందాలి. శరీరంలో కాదు మార్పు రావాల్సింది, మనస్సులో మార్పు రావాలి అంటాడు. చాలాసార్లు మారు మనసు అన్నప్పుడు మన వాళ్ళు ఏవేవో మార్చేసుకుని మేము మారు మనసు పొందేసామంటారు. దీనిని గురించి పౌలు బోధిస్తూ అంటాడు, రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 28వ వచనంలో, అంతరంగమునందు యూదుడైన వాడే యూదుడు, బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు అన్నాడు. అంటే ఏంటో నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇప్పుడు బాహ్యమునకు యూదుడైన వాడంటే అబ్రహాముకు పుట్టిన వారందరూ కూడా ధర్మశాస్త్రాన్ని బట్టి, దేవుడు చెప్పిన మాటను బట్టి, అబ్రహాముకు దేవుడు చెప్పిన మాటను బట్టి ఏం చేస్తారంటే సున్నతిని పొందుతారు. యూదులైన వాళ్ళు అందరూ కూడా ఈ గోప్యంగా చర్మాన్ని తొలగించుకోవటం వల్ల సున్నతిని పొందుతారు. ఆ సున్నతిని పొందిన వారందరూ కూడా దేవుడు చెప్పినటువంటి విధిని పాటించడం వల్ల యూదులయ్యారు. అయితే ఇక్కడ పౌలు చెప్పే మాట ఏంటంటే, బాహ్యమునకు శరీరములో సున్నతి పొందుట ద్వారాగా మీరు యూదులయ్యామని అనుకుంటున్నారు, అయితే అంతరంగంలో కూడా మీరు యూదులు కావాలి అన్నాడు. వీళ్ళు శరీరంలో సున్నతిని పొందేసి మేము యూదులము, మేము పరలోకానికి వెళ్తాము, మేము దేవుని సంబంధము అనుకుంటున్నారు. కానీ ఇక్కడ పౌలు చెబుతున్న విషయం ఏంటంటే, మీ శరీరంలో జరిగే మార్పును చూస్తే మీరు యూదులే, కానీ మీ అంతరంగంలో విశ్వాసం లేదు, మారు మనసు లేదు, పరిశుద్ధత లేదు, దేవుని వాక్యానికి విధేయత లేదు, ఆ వాక్యానుసారంగా మీ మనసులు లేవు అన్నాడండి. ఇదే మాటని ఈ రోజులకి మనం అన్వయించి మాట్లాడుకుంటేనండి, మాకు పరలోక రాజ్యం కావాలి అని, మేము మారు మనసు పొందేశామని ఈరోజు చర్చలకు వస్తున్న వారిని, సంఘాలకు వస్తున్న వారిని, దేవుని వెంబడిస్తున్న వారిని మనం గమనిస్తేనండి, మా విశ్వాసం మారిపోయింది, మేము విశ్వాస విషయంలో మారు మనసు పొందేశాము, మా మార్గం విషయంలో మేము మారు మనసు పొందేశాము, అందుకనే మేము మారు మనసు పొందిన దానికి వాళ్ళు బయట మనకు కనపడే స్థితిలో, శరీరం కనపడుతుందండి, మనస్సు కనపడద్దు. శరీరం కనపడుతుంది, మనస్సు కనపడదు. అందుకనే ఈ శరీరం పైనటువంటి కొన్ని తీసేస్తారు. సపోజ్ మనం వేరొక విశ్వాసంలో ఉన్నప్పుడు మన శరీరం మీద కొన్ని మనం అలంకరించుకుంటాం, కానీ మనము యేసుప్రభు నమ్మేవాళ్ళని కొన్ని మనం తొలగించుకుంటాం. అయితే ఇప్పుడు వాళ్ళ శరీరాలు చూస్తే వీళ్ళు క్రైస్తవులు అని మనం అనుకుంటామండి.
అనుకుంటాం. అయితే వాళ్ళ శరీరంలో వచ్చినటువంటి మార్పు మనసులో వచ్చిందంటారా? మన కళ్ళ ముందు కొంతమంది మారినట్లుగా కనపడతారండి. మన వెనకాల మారినట్లుగా అందరూ కనపడరు. మీకు అర్థం అవడానికి కొత్త నిబంధనలో ఉన్నటువంటి ఒక ఉదాహరణ నేను మీకు చెప్తాను. యేసు ప్రభు ఏమంటారంటే, వ్యభిచారం చేయవద్దన్న మాట విన్నారు కదా, మోహపు చూపు చూచు ప్రతివాడు వ్యభిచారం చేశాడు అన్నాడు. వ్యభిచారం అనేది దేంతో చేస్తామండి? శరీరంతో చేస్తామండి. కానీ ఇక్కడ యేసుప్రభు ఏమంటాడు? మోహపు చూపుతో నువ్వు ఎవరినైనా చూస్తే నీ మనసులో వ్యభిచరించినట్లే అన్నాడండి. కొత్త నిబంధన కాలంలో యేసుప్రభు వాక్యాన్ని బోధిస్తూ. అంటే శరీరంతో ఒక మనిషి ఇంకొక శరీరం దగ్గరికి వెళ్ళి తప్పు చేయకపోవచ్చును, కానీ తన మనసులో అనుకుంటాడు. మోహముతో ఆ మనిషిని చూస్తాడు. తన మనస్సులో పాపము చేయాలని అనుకుంటాడు. ఒక్కొక్కసారి తన మనసులో పాపాన్ని చేసేస్తాడు. ఇక్కడ ఏమవుతుంది? శరీరంతో వెళ్ళి తాను వ్యభిచారం చేయలేదన్న మాటే కానీ తన మనసులో మాత్రం ఆ మోహం ఉండనే ఉంది. ఏం మారింది? శరీరంతో ఆ పని జరగట్లేదు అంతే, మనసులో మాత్రం ఆ పని జరుగుతూనే ఉంది. ఈనాడు ఇప్పుడు సంఘంలో కనపడుతున్నటువంటి అనేకుల్లోనండి, అందరినీ నేను అనడం లేదు, చాలా మంది వరకు ఎలా ఉన్నారు అంటే, పైకి తమ రూపాన్ని విశ్వాసులకు ఎలా ఉండతో అలా మార్చేశారు. కనబడే వాటిని అలాగే చేసేస్తున్నారు. కనబడే వాటిని అలా చేస్తున్నారు, కనబడకుండా ఎన్నో చేస్తున్నారు. కాబట్టి మారు మనసు పొందాలండి. మారు మనసు పొందాలి. ఆత్మలో జరగాలి ఈ మార్పు, మనసులో జరగాలి ఈ మార్పు. మీరేదో మీ కంటికి కనబడేటువంటి మీ శరీర రూపాలు మార్చేసుకుని కంటికి కనబడేటువంటి క్రియలు మార్చేసుకుంటే ఎటువంటి ఉపయోగం లేదు. అందుకే దేవుడు అంటాడు, మీరు మారు మనస్సు పొందండి. మీరు మారు మనస్సు పొందితే ఈ అంతరంగంలో లోపల మీకు దేవుడి మీద ఉన్నటువంటి విశ్వాసంలో మార్పు రావాలి. లోపల ఆ మార్గంలో విషయమై మీకు మార్పు రావాలండి. ఇంతకుముందు మీరు నడిచిన మార్గాల మీద మీకు అసహ్యత పుట్టాలి. ఇంతకుముందు మీరు కలిగి ఉన్న విశ్వాసాలను బట్టి మీరు విడుదల పొందాలి. అప్పుడు మీరు మారు మనసు పొందిన వారై ఆ దేవుల్లో ఉన్నటువంటి ఆశీర్వాదాలని పొందుకుంటారు. పరలోక రాజ్యం గురించి తెలుసుకుంటున్నాం. ఆ పరలోక రాజ్యంలోకి వెళ్ళడానికి అవసరమైనటువంటి రక్షణార్థమని జీవార్థమైనటువంటి మారు మనసు ఏంటో తెలుసుకుంటున్నాం. ఆ మారు మనసు విశ్వాసం విషయంలో కలుగుతుందని, మన మార్గంలో విషయంలో కలుగుతుందని తెలుసుకుంటున్నాం. అయితే ఈ మారు మనసు అనేది అంతరంగంలో మనసులో జరగవలసిన మార్పే కానీ శరీరంలోనో కనబడేటువంటి క్రియలోనూ జరిగితే ఉపయోగం ఉండదు అని ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి ఇటువంటి మారు మనసును పొంది మన దేవుల్లో ఉన్న ఆశీర్వాదాలను పొందుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే ఈ మారు మనసును గురించి ఒక మాట మనం చెప్పాలి. అదేంటారంటే, ఈ లోకంలో ఎక్కువగా వినబడుతున్న మాట, క్రైస్తవులు సైతం అభ్యంతరపడి ఇబ్బంది పడుతున్న మాటలు ఏంటి అంటే, పరలోక రాజ్యం అనేటువంటి ఒక ఆశను మాకు చూపించి నరకం ఉంటుందని భయాన్ని మాకు కలుగు చేసి, మీరు మారాలి, మారు మనసు పొందాలి అన్న ఒక మాటను మాకు చెప్పి మమ్మల్ని, మా జీవిత విధానాలని, మా పద్ధతుల్ని, మా ఇష్టాలని వీటన్నిటిని కూడా మీరు మార్చేస్తున్నారు. పూర్తిగా మమ్మల్ని మార్చేస్తున్నారు. ఆ ఆశీర్వాదాలని అడ్డం పెట్టుకుని మీరు పూర్తిగా మమ్మల్ని మా ఐడెంటిటీని కోల్పోయేటట్లుగా చేసేస్తున్నారు అనేటువంటి వదంతులు కూడా, అటువంటి విషయాలు కూడా లేకపోలేదు. నేను దానికి మీకు ఒక విషయం చెప్తానండి. అదేంటంటే, మారు మనసుని ఇంగ్లీష్లో రెపెంటెన్స్ అని రాశారు. ఆ మాటకు అర్థం ఏంటి అని కనుక మనం ఆలోచిస్తే, రిపీట్ చెయ్యాలి అని ఆ మాటకు అర్థం. మనం ఇంతకుముందు చేసిన దాన్ని రిపీట్ చేయటం మారు మనసు. ప్రకటన గ్రంథంలో ఏముంది? 2వ అధ్యాయంలో, నువ్వు మొదట ఏ స్థితిలో ఉన్నావో ఇప్పుడు ఏ స్థితిలోకి వచ్చావు. ఆ మొదటి స్థితిని జ్ఞాపకం చేసుకుని తిరిగి నువ్వు మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చెయ్యి. అది మారు మనసు. నువ్వు మారు మనసు పొందుతున్నావు అన్నప్పుడు మొదటి నుంచి ఉన్నదాన్ని నువ్వు వదులుతున్నావు అన్నది కాదు, నువ్వు వదిలిపెట్టిన దాన్ని నువ్వు మొదటికి వెళ్ళి చేస్తున్నావు అనేది అర్థం చేసుకోవాలి. మీకు అర్థమయ్యేటట్టు ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మొట్టమొదటిగా సృష్టించబడినటువంటి మానవుడు ఆదాము, హవ్వలు, వాళ్ళు ఏదేను వనములో ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారు? దేవుని సృష్టించినటువంటి సృష్టిలో ఏదేను వనములో దేవుని రాజ్యాన్ని, దేవుడి నీతిని, సమాధానాన్ని, ఆయన అభిషేకాన్ని, ఆయన శక్తిని అనుభవిస్తూ. నిజమండి, వాళ్ళు ఏ పేర్లు పెడితే ఆ పేర్లు కలిగే జంతువులకి సామర్థ్యత వాళ్ళకు ఉంది. దేవుడు మహిమలో ఉన్నారు, వాళ్ళు నీతిలో ఉన్నారు, వాళ్ళకి పాపం అంటే ఏంటో తెలియదు. దేవుడు సన్నిధి ఉంది వాళ్ళకి ఆకలి దప్పులు, కష్టాలు, కన్నీళ్ళు ఏం లేవు. ఈ భూమి మీద దేవుని రాజ్యాన్ని అనుభవిస్తూ పరలోక రాజ్యం కొరకు సిద్ధపడమని దేవుడు వాళ్ళని అక్కడ పెట్టాడు. వారిని ఎలా ఆశీర్వదించను? భూమిని మీరు నిండించండి, మీరు ఫలభరితంగా మారండి అని దేవుడు చెప్పాడు. మీరు ఫలించండి, భూమిని నిండించండి, దాన్ని లోపరుచుకోండి అని దేవుడు చెప్పాడు. వాళ్ళకి ఈ భూమి మీద పెట్టి ఫలించమని చెప్పాడు. దేనికోసం? పరలోక రాజ్యం కోసం. పరలోక రాజ్యం కోసం ఫలించడానికి వారిని ఈ భూమి మీద పెట్టి
ఈ భూమి మీద దేవుని రాజ్యంలో వారిని దేవుని రాజ్యం కొరకు ఫలించడానికి అవసరమైనటువంటి వస్తువులన్నీ, కావలసిన అధికారాలని, కావలసినటువంటి సమాధానాన్ని, సమస్తాన్ని వాళ్ళకి ఇచ్చి దేవుని రాజ్యం కొరకు సిద్ధపడమని చెప్పాడు. చెబితే ఏం చేశారు వీళ్ళు? అపవాది అనేటువంటి వచ్చి వారిని మోసం చేసి దేవునికి విరోధమైనటువంటి ఒక పనిని చేయించాడు. దేవునికి విరోధమైనటువంటి పని చేయించడంలో అప్పటి వరకు దేవుని నమ్మి ఆ ఫలాలు తిననటువంటి వారు అపవాది మాట నమ్మి ఫలాలను తిన్నారు. తినని వారు తిన్నారు, నమ్మకూడని దాన్ని నమ్మారు. వాళ్ళు చేసిన తప్పేంటి? వాళ్ళ మనసు మారిపోయింది. ఎటు మారింది? దేవుడు మాట మీద నమ్మకం ఉంచేటువంటి వారి మనసు అపవాది మాట నమ్మింది. దేవుడు తినవద్దన్న తినకుండా ఉండేటువంటి వారు దేవుడు తినొద్దన్న దాన్ని తినేటట్లుగా వాళ్ళ మనసు మారింది. రెండు రకాలుగా విశ్వాసంలో మార్పు వచ్చింది, వాళ్ళు తినే విషయంలో మార్పు వచ్చింది. ఎప్పుడైతే వాళ్ళు ఆ మార్పు కలిగి ఉన్నారో ఏదైనా వాళ్ళ నుంచి గెంటు వేయబడ్డారు. అంటే ఈ భూమి మీద మన మధ్యలో ఉన్నటువంటి దేవుని రాజ్యం నుంచి గెంటు వేయబడి పరలోకంలో నుంచి రానైన రాజ్యం కొరకు సిద్ధపడలేనటువంటి స్థితిలోకి వాళ్ళు వచ్చేసారు. అప్పుడు ఆదామునందు మనం అందరూ ఉన్నాం కదా, ఆ ఆదామును బట్టి హవ్వను బట్టి ఈ లోకంలోకి మనం వచ్చాం కదా. అంటే ఇప్పుడు మనకేమర్థం అవుతుంది? ఆనాడు ఆదామునందు ఉన్న మనమందరం కూడా ఆ మొదటి స్థితి నుంచి, ఆ మొదటి విశ్వాసంలో నుంచి, ఆ మొదటి క్రియలో నుంచి మనం పడి రకరకాల విశ్వాసాల్లో కొట్టుకుని పోయి దేవునికి విరోధమైనటువంటి మార్గాల్లో పడి బ్రతికేసి మనము నాశనానికి పాత్రులుగా దేవునికి దూరవస్తులం అయిపోయాం. అయితే ఇప్పుడు మారుమనసు పొందడం అంటే ఏంటి? ఈ భూమి మీద మానవుడు సృష్టించబడినప్పుడు ఏ విశ్వాసంలో ఉన్నాడు, ఏ దేవునిలో ఉన్నాడు, ఏ మార్గాల్లో నడిచాడు, ఆ మార్గాల్లోనికి వెళ్ళడం, ఆ విశ్వాసంలోనికి వెళ్ళడం, అది మారు మనసు అండి. మారు మనసు అయినంత మాత్రాన మొదటి నుంచి చాలా మంది అనుకుంటారండి, మీరు మారు మనసు పొంది ఇంతకుముందు చేసిందంతా వదిలేశారు, ఇంతకుముందు జరిగించి నేను మానేశారు, ఇంతకుముందు మేము అలవాటు పడ్డాయని మానేశాం. లేదండి, మీరు మారిపోయి చేయకూడనివి చేస్తున్నారు చూసారా, అక్కడ నుంచి మారి ఎక్కడి నుంచి పడ్డారో అక్కడికి మనం వెళుతున్నాం. అది మారు మనసు. కాబట్టి మారు మనసు పొందమని దేవుడు మమ్మల్ని కంట్రోల్ చేస్తున్నాడు, ఈ సేవకులందరూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని మీరు దేవుడిని సేవకుల్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదండి. మనం ఎక్కడి నుంచి పడ్డామో అక్కడికి వెళుతున్నాం. కాకపోతే ఈ పడేటప్పుడు మనం లేము. మనం పడ్డప్పుడు, మనం పుట్టినప్పుడు పడిన స్థితిలో ఉన్నాం కాబట్టి మనం ఏదో స్థితిలోకి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నాం. లేదండి, మనిషి ఎక్కడి నుంచి పడ్డాడో అక్కడికి మనం వెళుతున్నాం. అది రిపెంటెన్స్, ఇది మారు మనసు. సో ఈ మారు మనసు విషయంలో మిమ్మల్ని మార్చడానికి ప్రయత్నం చేస్తున్న దేవుణ్ణి, దేవుని వాక్యాన్ని, సేవకుల్ని మీరు తప్పు పట్టవలసిన అవసరం లేదు. ఈ మారు మనసు మంచికే, ఈ మారు మనసు మంచిదే, దాని గురించి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. అయితే రండి, ఈనాటి కాలంలో దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళందరూ మాట్లాడే మాట ఏంటంటే మేము మారు మనసు పొందేశాం. మారు మనసు పొందడం అనేది ఒక నిరంతర ప్రక్రియ అండి. ఇది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మారు మనసు పొందండి అని నేను మీకు చెప్తూ ఉన్నప్పుడు ఈ మారు మనసు పొందడం అనే ప్రక్రియ ఒక రోజులో, లేకపోతే ఒక గంటలో, ఒక క్షణంలో, లేకపోతే ఒక వారంలో జరిగిపోయేది కాదు. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, మనం ఏ విషయంలో మారాలి? విశ్వాసం విషయంలో మారాలి. ఏ విషయంలో మారాలి? మన మార్గంలో విషయంలో మారాలి. మారాలి అన్నప్పుడు అజ్ఞానాన్ని బట్టి దేవునికి విరోధంగా మనకిష్టం వచ్చినట్టుగా మనం జీవిస్తూ ఉన్న కాలంలో ఇప్పుడు మనము యేసుప్రభుని దేవుడిగా నమ్మి దేవుడి దగ్గరికి వచ్చాం. మనం యేసుప్రభుని నమ్మాము. ఏమని నమ్మాము? దేవుని నమ్మాము. పేతురు గురించి మనం ఆలోచిద్దాం ఒకసారి. పేతురు వలలు వేయటానికి వెళ్ళినప్పుడు చేపలు దొరకలేదు. యేసు ప్రభు లోనకి నడిపించండి, వలలు వేయండి అన్నప్పుడు లోతుకి వెళ్ళి వలలు వేసినప్పుడు చేపలు పట్టాయి. అప్పుడు పేతురు యేసు ప్రభుని నమ్మాడు. ఏమని నమ్మాడు? ఆయన దేవుడు సమృద్ధిని ఇవ్వగలిగిన వాడు అని నమ్మాడు. నమ్మిన తర్వాత ఈ శిష్యులందరూ కలిసి అదే బోట్లో, అదే సముద్రంలో వెళుతూ ఉన్నప్పుడు తుఫాన్ వచ్చింది, వర్షం పడతా ఉంది, గాలికి సముద్రంలో అలలు ఎగిరెగిరి బోట్లో పడతా ఉన్నాయి, చనిపోయే పరిస్థితికి వచ్చేసారు. వాళ్ళందరూ ఏమన్నారు? అప్పుడు బతుకుడా, మేము చచ్చిపోతున్నాం, మీకు చింత లేదా అని దేవుడి మీద కోపడ్డారు. యేసుప్రభు లేచి ఏమన్నాడు? మీ విశ్వాసం ఎక్కడ అని వాళ్ళని గద్దించి గాలిని సముద్రంతో ఒక మాట ఆజ్ఞాపించను కానీ నిమ్మలం అయిపోయింది. అప్పుడు శిష్యులు ఏమనుకుంటున్నారు? గాలిని సముద్రము కూడా ఈయన గద్దిస్తున్నాడు, ఈయనకు లోబడుతున్నాయి, ఈయన ఎట్టివాడు అనుకున్నారు. ఇంతకుముందు వాళ్ళకున్న విశ్వాసం, ఇప్పుడు వాళ్ళకున్న విశ్వాసం మార్పు అండి. ఇంతకుముందు వాళ్ళకున్న నమ్మకం వేరు, ఇప్పుడున్న వాళ్ళకున్న నమ్మకం మారింది. ఇంతకుముందు యేసుప్రభుని ఇంత చేయగలడు, ఇలా చేయగలడు, ఇది ఈయన శక్తి, ఇది ఈయన సామర్థ్యం అనుకున్నారు. కానీ ఇంకొక అద్భుతం చూడగానే విశ్వాసం విషయంలో వాళ్ళు మారారు. మీరు దేవుల్లో ఉన్న శక్తిని తెలుసుకున్న ప్రతిసారి మీరు ఈ దేవుని యొక్క శక్తిని తెలుసుకుంటున్న ప్రతిసారి విశ్వాస విషయంలో మీకు మార్పు వస్తుందండి. విశ్వాసం వల్ల అంతకంతకు విశ్వాసం కలుగుతుందంట.
అవునండి. దేవుడు కార్యము చేస్తున్న ప్రతిసారి మీలో కలిగిన విశ్వాసం వల్ల, జరుగుతున్న కార్యం వల్ల అంతకంతకు మీ విశ్వాసం పెరగాలి. అంటే దాని అర్థం ఏంటంటే, విశ్వాసం విషయంలో మీరు ఒక్క రోజులో మారుమనసు పొందేయలేరు. రెండోది మార్గాల విషయంలో కూడా మనం ఒక్క రోజులో ఇవన్నీ మనం తెలిసేసుకోలేం. సపోజ్ దేవునికి విరోధం ఉంటే మార్గంలో మనం బ్రతుకుతున్నాము. అటువంటప్పుడు మన వాక్యాన్ని వింటున్నప్పుడు అబద్ధం ఆడకూడదు అనేటువంటి ఒక వాక్యాన్ని మీరు చదివారు. అబద్ధం ఆడకూడదా? అబద్ధానికి జనకుడు అపవాది. అబద్ధం ఆడేవాడు దేవుడికి ఇష్టమైనవాడు కాదా? అది తప్పు అని మీరు తెలుసుకుని ఇక నుంచి అబద్ధం ఆడకూడదని తెలుసుకుని అబద్ధం ఆడే విషయంలో మీరు మారుమనసు పొందారు. ఆ తర్వాత మళ్ళీ ఆదివారం ఆరాధనకి వెళ్ళినప్పుడు నీ పొరుగువాడిని ఆశించకూడదు అని ఇంకొక ఆజ్ఞ అన్నారు. అంతకుముందు వరకు మీ పొరుగువాడిని మీరు ఆశిస్తూనే ఉన్నారు, కానీ మీకు తెలియదు ఆశించకూడదని. ఇప్పుడు వాక్యం చెప్పగానే నీ పొరుగువాడిని ఏది కూడా ఆశించకూడదని దేవుడు చెప్తున్నాడు. ఇక నుంచి నీ పొరుగువాడిని ఆశించను అని. మొన్న ఆదివారం ఒక విషయంలో మారారు, ఈ ఆదివారం ఒక విషయంలో మారారు. ఇలా మీరు దేవుని మార్గాలను తెలుసుకుంటున్నప్పుడల్లా మీరు మారుతూనే ఉంటారు. దేవుని శక్తిని తెలుసుకుంటున్నప్పుడు, దేవుని మార్గాలు తెలుసుకున్నప్పుడు మీరు మారుతూనే ఉంటారు. ఎప్పటి వరకు మారాలి? క్రీస్తుకు కలిగినటువంటి సంపూర్ణత. వాక్యం ఎదుట మీరు నిలబడినప్పుడు మీలో ఏ దోషారోపణ, ముడతైన, మచ్చైన, అది కళంకమైన ఏదైనా లేకుండా కనపడేంత వరకు మీరు మారుతూనే ఉండాలండి. విశ్వాసం విషయంలో సంపూర్ణంగా, మార్గాల విషయంలో సంపూర్ణంగా మీరు మారేంత వరకు మారుతూనే ఉండాలి. కాబట్టి నేను మారిపోయాను, నేను నిజమైనటువంటి క్రైస్తవుని అయిపోయాను, నేను పరిపూర్ణంగా మారు మనసు పొందేశాను, ఇంకా నాకు పరలోకం వచ్చేస్తుంది అనేటువంటి భ్రమలో ఉండకుండా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక సేవకుడిగా నేను మీకు చెప్పగలిగింది ఏంటి అని అంటే, మీరు నేను మారిపోయాను అని అనుకోకుండా ఏ విషయంలో ఇంకా నా మనసు మారవలసి ఉంది అని ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానిస్తూ, వాక్యాన్ని వింటూ, ప్రభు సన్నిధిలో గడుపుతూ మీరు నిరంతరము మీ మనస్సుల్ని వాక్యానుసారంగా మార్చుకునేటువంటి ప్రయత్నం చెయ్యండి. అర్థమైంది కదా అండి? పరలోకం, ఈ లోకం, పరలోకం ఉన్నటువంటి ఆశీర్వాదాలు, ఈ లోకంలో ఉన్నటువంటి దేవుని కుమారుని యొక్క రాజ్యం ఉన్నటువంటి ఆశీర్వాదాలు మీరు తెలుసుకున్నారు. వాటిని పొందుకోవాలన్న ఆశ ఒకవేళ మీరు కలిగి ఉంటే, ఆ పరలోక రాజ్యం ఉన్నటువంటి ఆశీర్వాదాలు పొందుకోకపోతే, మనము ఫేస్ చేసేటువంటి ఆ నిత్య నరకాగ్ని గురించినటువంటి అవగాహన మీకు కలిగి ఉంటుంటే, ఈరోజు ఒక ప్రార్థన మీరు చేయాలి. ఆ పరలోకాన్ని ప్రవేశించగలగాలి అంటేనండి, మనం ఖచ్చితంగా మారు మనసు పొందాలి. మన విశ్వాసం విషయంలో మారు మనసు పొందాలి. మన మార్గముల విషయంలో మారు మనసు పొందాలి. మారు మనసే పొందాలి. మన మనసే మారాలి. ఖచ్చితంగా మారాలి. మనము మారుతూనే ఉండాలి. కాబట్టి ఈ వాక్యం వింటున్నట్టు మీరు ఏ ఒక్కడు నశించిపోవటం ప్రభు చిత్తం కాదు. అందుకే ఈ వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతున్నారు. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ వాక్యాన్ని మీరు శ్రద్ధగా మీ హృదయంలో గ్రహించుకొని, అన్వయించుకొని, మిమ్మల్ని మీరు పరిశీలించుకొని, మీరు పరలోకం గురించి అవగాహన కలిగి ఉన్నారా లేదా? మీరు విశ్వాసంలో మారుమనసు పొందారా లేదా? మార్గాల విషయంలో మారుమనసు పొందారా లేదా? మారుమనసు పొందితే ఎంతవరకు పొందారు? నేను ఇంకా ఏ విషయంలో పొందవలసి ఉంది అని ఆలోచించుకుంటూ, నేను ఇదివరకే సంపూర్ణత పొందితేనని, గెలిచితేనని అనుకోవట్లేదు, పొందుకోవాలని నేను పరిగెడుతున్నాను అన్నాడు. పౌలు అంతటి వాడు పత్రిక రాస్తున్నప్పుడు ఆ మాట మాట్లాడంటే, మేము ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందేశాం, గెలిచేసాం, మారుమనసు పొందేశాం అని మనం ఎలా అనుకుంటామండి? ఈ రోజుకి నేను వాక్యాన్ని చదువుతూ, దేవుని సన్నిధిలో గడుపుతూ, నన్ను నేను మార్చుకుంటూనే ఉన్నాను, మారు మనసు పొందుతూనే ఉన్నాను. ఎన్నో విషయాల్లో మారాను, నేను ఎన్నో విషయాల్లో మారవలసి ఉంది. ఈ మనసుని పరిశుద్ధాత్మ దేవుడు మనకు కలుగు చేయనుగాక. కాబట్టి మనమందరం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఆ పరలోక రాజ్యం ఉన్నటువంటి ఆశీర్వాదాలు మాకు కావాలి. ఆ నరకాన్ని మేము చూడకూడదు. మేము మారుమనసు పొందాలి. విశ్వాస విషయంలో, మార్గ విషయంలో మారుమనసు పొంది మేము సంపూర్ణమని మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా పరిపూర్ణ మారు మనసు వైపు నిరంతరం మమ్మల్ని మేము మార్చుకునేటట్లుగా మాకు సహాయం చేయమని, ఆ దైవుని రాజ్యంలోనికి మాకు ప్రవేశాన్ని ఇమ్మని మనం ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు మా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు నీ వాక్యం ద్వారాగా మాకు ఎన్నో విషయాల్ని మీరు తెలియపరిచారు ప్రభువా. బాప్తిస్మిచ్చు యోహాను ద్వారాగా ఆనాటి మనుషులతో మీరు మాట్లాడి వారికి పరలోకాన్ని గురించి, మారు మనసుని గురించి తెలియపరిచి వారిని ఆశీర్వాదానికి మీరు పాత్రులుగా చేసినట్లుగా ఈరోజు ఆ వాక్యాన్ని మా ఎదుట ఉంచి, పరలోక రాజ్యము ఒకటి ఉంది అని, ఈ లోకములో మా మధ్యలో ఉన్నటువంటి రాజ్యాన్ని గురించి, అందులో ఉన్నటువంటి ఆశీర్వాదాల గురించి, రానున్న పరలోకపు రాజ్యముల గురించి, అందులో ఉన్నటువంటి దీవెనల గురించి మీరు మాతో మాట్లాడారు. ఈ పరలోక రాజ్యంలో ప్రవేశించలేకపోతే మేము ఇహమందు కానీ పరమందు కానీ అగ్నిగుండంలో, నరక అగ్నిలో పడి
ఎటువంటి శాపకరమైనటువంటి స్థితిని అనుభవిస్తామో మీరు మాకు తెలియపరిచారు. కాబట్టి నాయన ఈరోజు ఆ పరలోకం ఉందన్నటువంటి విశ్వాసాన్ని మేము పొందుకునేటట్లుగా, ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరూ గ్రహించగలిగినట్లుగా మీరు సహాయం చేయండి. ఎంతమంది ఈ వాక్యం విన్నారో మా మధ్యలో ఉన్నటువంటి ఆ దేవుని రాజ్యాన్ని, రానయ్యినటువంటి ఆ పరలోక రాజ్యంను గురించి విశ్వాసము కలిగిన వారుగా నీ పరిశుద్ధాత్మ వల్ల వారు నడిపించబడుదురుగాక. అలాగే ఆ పరలోక రాజ్యం ఉందని తెలిసినటువంటి మేము దానికోసం పొందవలసినటువంటి మారు మనస్సు సమీపంగా ఉంది గనక ప్రభువా, ఆలస్యం చేయకుండా ఇదే అనుకూల సమయమని, ఇదే నేడే రక్షణ దినమని ఎరిగి మేము త్వరపడి మారు మనసు పొందడానికి సహాయం చేయండి. మేము మనసు మార్చుకోవాలి ప్రభువా. మారవలసింది మనస్సు, అంతరంగంలో మార్పు రావాలి అని మేము తెలుసుకుంటున్నాం. కాబట్టి మా అంతరంగంలో మార్పు కలుగు చేసుకోకుండా, మా అంతరంగంలో మార్పు రాకుండా బయటకు కనిపించేదాన్ని మా దేహంలో మార్పులు కలుగు చేసుకుని మేము మారిపోయాము అనేటువంటి భ్రమలో ఈ వాక్యం వింటున్న వారు ఎవరైనా ఉంటే తండ్రి, వారితో మీరు మాట్లాడి వారి అంతరంగంలోనూ వాళ్ళ మనసులోనూ మార్పు కలిగేటట్లుగా వారిని మీరు మార్చండి. అలాగే మారేమో అనుకుంటున్న వారు రక్షణార్థమైనటువంటిది, జీవార్థమైనటువంటి మారు మనసును మేము కలిగి ఉన్నామా? నిజమైనటువంటి మారు మనసు విశ్వాసం విషయంలో ఉంటుంది అని వాక్యం ఉంటుంది కనుక మీరు మారు మనసు పొంది యేసుప్రభునందు విశ్వాసం ఉంచమన్నాం. ఆ పరలోక రాజ్యాన్ని, మా మధ్యలో ఉన్న రాజ్యాన్ని మేము చూడగలగటానికి, అనుభవించగలగటానికి మీరు దేవుడిగా మా హృదయాన్ని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటి వరకు ఎవడైనా ఈ వాక్యం వింటున్న వారిలో దేవుడు లేడే అనేటువంటి మనసులో ఉన్నారేమో, లేకపోతే అబద్ధాన్ని, సృష్టిని దేవుడు అనుకునేటువంటి మనసులో ఉన్నారేమో. దైవత్వాన్ని బట్టి, శక్తిని బట్టి, నీ ప్రేమను బట్టి నిన్ను దేవుడు అనేటువంటి విశ్వసించేటువంటి మనస్సు యేసు నామమున వారికి కలుగును గాక. అలాగే ఈ వాక్యం వింటున్న వారిలో ఎంతమంది నీకు విరోధమైనటువంటి మార్గంలో నడుస్తూ ఆ మార్గాలను బట్టి మరణానికి పాత్రులుగా ఉన్నారో, అవి మార్గాలు పరలోకానికి చేర్చలేవని గుర్తించి ఆ మార్గము విషయంలో నీ వైపుకు తిరిగి, నీ మార్గముల వైపుకు తిరిగి పరిపూర్ణటువంటి మారు మనసుని పాపపు మార్గాల నుంచి జీవ మార్గముల వైపుకు వారు తిప్పుకునేటట్లు మీరు సహాయం చేయండి. అలాగే నా తండ్రి, మారు మనసు అనేది ఒక రోజులో జరిగిపోయేది కాదని పౌలు అన్నట్టు, నేను ఇదివరకే సంపూర్ణ స్థితి పొందితిని అనుకోలేదు కానీ దాని కొరకు నేను పరిగెడుతున్నాను అని అన్నట్లుగా ఆ మారు మనస్సుని సంపూర్ణ స్థితిలోకి పొందుకున్నట్టుకై తమను తాము నిరంతరం పరిశీలించుకుంటూ నిరంతరము మారు మనసు పొందుతూ నీ పరలోక రాజ్యానికి వారసులుగా ప్రతి ఒక్కరు మారేటట్లుగా ప్రతి ఒక్కరిని మీరు మార్చమని, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు హృదయాల్లో ఈ వాక్యాన్ని ఫలభరితంగా చేసి పరలోక రాజ్యానికి వారసులుగా మార్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ విషయంలో ప్రభువా, ఏ ఒక్కరు కూడా అజ్ఞానంగాను, వాక్యానికి విరోధ భావంగాను ఆలోచించకుండా ఈ వాక్యాన్ని విశ్వసించి ఈ వాక్యానుసారంగా మార్పు చెంది నీలో ఉన్న ప్రతి ఆశీర్వాదం పొందుకునేటట్లుగా చేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని ఆశీర్వదించి దీవించునుగాక. మరిన్ని ఆత్మ సంబంధమైన దైవ సందేశాల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ ఆత్మీయులందరికీ ఈ ఛానల్ని షేర్ చేసి వారు కూడా దేవునిలో బలపడుటకు సహాయపడండి. పాస్టర్ శాంసన్ డేవిడ్, సియోను మందిరం, కావలి.